సైకోమెట్రిక్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఐసిఐ క్లబ్ మెంబర్గా విదేశాల్లో పనిచేసిన 10 సంవత్సరాల అనుభవం కలిగి 25 సంవత్సరాల కార్పొరేట్ అనుభవం గల నాయకుడు, లయన్స్ క్లబ్ హైదరాబాద్ చెరియాపల్లి అధ్యక్షుడు, ఐసిఐ హైదరాబాద్ నవసభ్యుడు. ఆయన ఎవరో కాదండి, మన శ్రీధర్ వీరమల్ల సార్. వెల్కమ్ సార్, డిజిటల్ డయాస్ సార్, యువర్ సార్. Thank you so much, Usharani garu. Hope my audio video clear. Thank you, sir. Yes, sir. Voice, okay, all yes, right. sir. Thank you. So అందరికీ కూడా శుభ సాయంత్రం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సాటర్డే ఈవినింగ్ బిజీ టైం అయినప్పటికీ కూడా టైంకి ఇక్కడ 63 మంది జాయిన్ అయ్యారు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఎంత కమిట్మెంట్ ఉందో. సో ఒక్కసారి మీ అందరికీ కూడా గట్టిగా చప్పట్లు. మీరు ఇంకా కొంతమంది చూస్తున్నారు, మీరు చప్పట్లు కొట్టుకుంటే ఆలోచించద్దు. గాయత్రి గారు, ఎస్ వండర్ఫుల్, థ్యాంక్ యూ. సో ఇంత చక్కటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మనందరం కూడా అద్భుతమైన విషయాలు షేర్ చేసుకునే అవకాశం వచ్చిన మన గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి నాకు తెలియజేస్తూ, అలాంటి మీ బ్యాచ్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ పెరుమాళ్ళ గారు అండ్ ఎంటైర్ టీమ్, ఎంతోమంది అద్భుతమైన మెంటర్స్ మీ ముందున్నారు. సో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలండి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం, వెరీ వెరీ హ్యాపీ ఈవినింగ్. సో మీ అందరినీ కలుసుకోవడం 207 బ్యాచ్ చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. సో ఒక్కసారి ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవాలంటే మీ వృత్తి ఏంటో చార్ట్లో పెడతారా? మీరు ఏం చేస్తున్నారు? ఒక స్టూడెంటా, ఎంప్లాయీయా, బిజినెసా, టీచరా, మీ ప్రొఫెషన్ ఏంటి? హోమ్ మేకర్, హౌస్ వైఫ్, ఎనీథింగ్. సో లెట్స్ సీ హూ ఈస్ ద ఫాస్టెస్ట్ ఫింగర్. పోలీస్. సో సూపర్ స్టార్ శ్రీనివాస్ గారు ఇప్పుడే మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఒక ఉదయం నుంచి ట్రైనింగ్ అటెండ్ అయ్యి జస్ట్ ఒక 15 minutes బ్యాక్ మాత్రమే ఇంటికి చేరుకున్నాను. సో హ్యాపీ టు సీ అనదర్ పోలీస్ హియర్. శ్రీనివాస్ గారు, ప్రసాద్ గారు లెక్చరర్, బిజినెస్ ఎంప్లాయీ, ప్రైవేట్ జాబ్, పాలిటిక్స్. గాయత్రి గారు సూపర్ అండి. చందు గారు బిజినెస్ అంటున్నారు. శ్రీనివాస్ సాఫ్ట్వేర్, మా బ్యాక్గ్రౌండే. సరిత గారు టీచర్, మళ్ళీ ఇంకో టీచర్, ఐటీ ఎంప్లాయీ. సగున్ ఎస్, హౌస్ వైఫ్, హోమ్ మేకర్, బిజినెస్, మేనేజ్మెంట్ కన్సల్టెంట్, ఫ్యాషన్ డిజైనర్, ఓకే, ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్, సేల్స్ అండ్ బ్రాంచ్ మేనేజర్, ఎంప్లాయీ, సేల్స్ మార్కెటింగ్, రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఎగ్జిక్యూటివ్. కోటేశ్వరరావు గారు వెల్కమ్. బిజినెస్ మార్కెటింగ్, ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్, వెల్నెస్ కోచ్, ఎక్స్ఎస్సిసిఎల్ బీటెక్ 3rd year స్టూడెంట్ రేణుకా భార్గవి, ఎక్సలెంట్. జర్నలిస్ట్ చందు నాయక్ గారు, సురేంద్ర గారు టీచర్, మహేష్ గారు బిజినెస్, సింగర్, రైటర్, ప్రైవేట్ టీచర్, స్టాక్ మార్కెట్ ట్రేడర్, హెచ్ఆర్ ప్రొఫెషనల్, బిజినెస్ స్టూడెంట్, ఆర్ఎంపీ డాక్టర్, ఇంజనీర్, ఇన్సూరెన్స్ అడ్వైజర్, టీచర్, బిజినెస్ స్టూడెంట్, హౌస్ వైఫ్, యోగా ట్రైనర్, కపిల్ చిట్ ఫండ్స్, ఓకే, బిజినెస్, ఓ మై గాడ్, టీచర్. అద్భుతం అండి అసలు. సో స్టూడెంట్స్ నుంచి రిటైర్డ్ ఎంప్లాయీ వరకు డిఫరెంట్ ప్రొఫెషన్స్. కొంతమంది బిజినెస్ వాళ్ళు, కొంతమంది ఎంప్లాయీస్, కొంతమంది సెల్ఫ్ బిజినెస్ చేసేవాళ్ళు. రియల్లీ అమేజింగ్ అండి. అయితే వండర్ఫుల్ టీమ్. సో ఇలాంటి టీంకి ఒక సెషన్ చెప్పడం అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, ఒక ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఏదైనా మాట్లాడడం, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి మాట్లాడవచ్చు. ఒక ఆల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనుకోండి, వాళ్ళకి తగ్గట్టు మాట్లాడవచ్చు. ఆల్ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళకి తగ్గట్టు మాట్లాడవచ్చు. ఆల్ ఎంప్లాయీస్ అనుకోండి, వాళ్ళకి తగ్గట్టు మాట్లాడవచ్చు. కానీ మనకు ఒక అద్భుతమైన గ్రూప్ ఉంది, అన్ని రంగాల నుంచి. ముఖ్యంగా చాలా మంది టీచర్లు ఉన్నారు. రోజు మనం వాళ్ళ దగ్గర నుంచి ఏదో పాఠాలు వింటాం, రైట్? అలాంటి టీచర్లకు పాఠాలు చెప్పాలన్నా కూడా పెద్ద ఛాలెంజే. అవునంటారా, కాదంటారా? ఓకే, ఎస్ సూపర్. సో ఇది ఎన్నో రోజు అండి? చాట్లో పెట్టండి. డే 2, డే 3, ఓకే, డే 4 అని చెప్తున్నారు. నాగేంద్ర గారు సూపర్, విజయేంద్ర గారు సూపర్, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ రెస్పాన్స్. 4 సూపర్. ఎస్, 4th డే, రైట్? సో చాలా అద్భుతమైన విషయాలు ఆల్రెడీ కొన్ని నేర్చుకునే ఉన్నారు. కానీ ఈరోజు ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎవరైనా ఒకరు హ్యాండ్ రైజ్ చేసి అసలు లెర్నింగ్, అసలు ఈరోజు టాపిక్ గురించి కాస్త మాట్లాడేవాళ్ళు ఉన్నారా? ఇద్దరు హ్యాండ్ రైజ్ చేయండి, డిజిటల్ హ్యాండ్ రైజ్. ఓకే, లలిత కుమార్ కరుమూరి గారు, ఓకే, షీఈ్ రెడీ. ఫాస్టెస్ట్ ఫింగర్ లలిత కరుమూరి గారు, చెప్పండి లెర్నింగ్ అంటే ఏమిటి? సార్ మనకి ఇప్పటిదాకా, నమస్తే సార్, నా పేరు లలిత శ్రీనివాస్. అంటే నేర్చుకోవడం అనేది ఇప్పటిదాకా ఒక సిలబస్ లాగా జరిగింది. ఇది నేర్చుకోవడం అనేది అంతర్ముఖంగా అని చెప్పచ్చు. లోపలున్న ఆర్ట్ ని బయటకు తీసే విద్యా విధానం ఈ లెర్నింగ్. అంటే నేర్చుకుంటున్నాం అని తెలియకుండానే నేర్చుకుంటాం.
ఓ సూపర్, థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ భారత్ గారు. మనకు తెలియని కొత్త విషయాలను మనం తెలుసుకోవడాన్ని లెర్నింగ్ అంటాం సార్. తెలియని కొత్త విషయాలను తెలుసుకోవడం. లెర్నింగ్ ఎలా చేస్తారు సార్ మీరు? సార్ లెర్నింగ్ ఎలా చేస్తాం? బై ప్రాక్టీసింగ్, బై వాచింగ్ అదర్స్, బై వాచింగ్ అదర్స్, బై ప్రాక్టీసింగ్. ఓకే బై బుక్ రీడింగ్, ఓకే, బై ఫాలోయింగ్ అదర్స్. ఎక్సలెంట్, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సురేంద్ర గారు, ఈరోజు సెషన్ టైటిల్ ఏంటండి? హ్యాపీ ఈవినింగ్. సెషన్ టైటిల్ ఏమైనా చూసారా? ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ సార్. ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్. సో విన్నారా అన్లెర్నింగ్ అనే పదం ఎప్పుడైనా? లేదు సార్, కొత్తగా వింటున్నాం ఇక్కడ. అన్లెర్నింగ్, ఓకే, ఏమనిపిస్తుంది మీకు అన్లెర్నింగ్ అంటే? అంటే మనం కొత్తగా నేర్చుకునేటప్పుడు పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ రెండు క్లాష్ అవ్వకుండా పక్కన పెట్టి ఫ్రెష్ గా నేర్చుకోవడం, మరలా లేదన్నట్టు నేర్చుకోవడం. ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ. నా పని చాలా సులువు చేశారు మీరు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ రైట్. దక్షిణామూర్తి గారు. అంటే నన్ను అడిగితే ఈ లెర్నింగ్ ముందు ట్రైనింగ్ అన్న పదం ముందు తెలుసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం సార్. ఎవరైనా సరే ఇప్పుడు మీరు చెప్తున్నారు, మేము వింటున్నాం, ఇది ట్రైనింగ్. ఓకే, నాకు నేను ఇంతవరకు ఏం చెప్పలేదండి, నేను మీ దగ్గర నుంచి నేనే వింటున్నాను. ఆల్రెడీ 2 మాటలు వినేసాను సార్ మీ దగ్గర నుంచి, మీ ప్రొఫైల్ గురించి అంతా వినేసాం. ఓకే, మేముగా కుతూహలంతో అదే సబ్జెక్ట్ని ఫర్దర్గా డెవలప్ చేసుకుని నాలెడ్జ్ని కానీ బిహేవియర్ స్టైల్స్ని కానీ అప్డేట్ చేసుకోవడానికి లెర్నింగ్ అంటారు. ఇన్ వన్ వర్డ్, ట్రైనింగ్ అనేది పాండవ శిష్యరికం లాంటిది, లెర్నింగ్ అనేది ఏకలవ్య శిష్యరికం లాంటిది. సూపర్ సార్. అంటే అన్లెర్న్ అన్నది ఏంటి అంటే మనం తెలుసుకున్నా కానీ ఇంకా అప్డేట్ కావాల్సింది కొంత ఉంటుంది, దాని మీద కూడా ఫోకస్ చేయడాన్ని అన్లెర్న్ అంటాము. ఇది నా లిటిల్ బిట్ నాలెడ్జ్. మీరు ఏంటి తెలుగు టీచరా? కాదు సార్, తెలుగు వాడిని. ఓకే, అద్భుతంగా తెలుగు మాట్లాడుతున్నారు, అది అందుకనే అడుగుతున్నాను. ఐఎమ్ హెచ్ఆర్ ప్రొఫెషనల్ బై. ఓ అద్భుతం అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్, నాగార్జున యూనివర్సిటీలో మన తులసీదాస్ గారు, భట్టు నాగరాజు గారు వెరీ క్లోజ్. ఓకే, సూపర్ అండి. నేను కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్ని. కేఎల్ యూనివర్సిటీలో చదువుకున్నాను, నాగార్జున యూనివర్సిటీ కిందకే వచ్చేది. అప్పుడు నేను చదువుకున్నప్పుడు కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేవాళ్ళు. సో అది పాషా గారు అన్మ్యూట్ చేసుకోండి. ఓవర్ ద ఇయర్స్ అంటే ఇంత సర్వీస్ కి, ఇంత ఏజ్ కి చాలా లెర్నింగ్ అక్యుములేట్ అయిపోయి ఎంత అక్యుములేట్ అయిందంటే మనకు అవసరం వచ్చినప్పుడు అవసరమైన డేటా రావట్లే. అది ఎక్కడో ఏ లేయర్ లో ఎక్కడో దూరంగా పడి ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కి, ప్రజెంట్ కాలానికి, ప్రజెంట్ సిచ్యువేషన్ కి కావాల్సిన నాలెడ్జ్ మనము తెలుసుకోవాలనుకుంటే అంతకుముందు ఉన్న పాత నాలెడ్జ్ క్లటర్ తీసి పెట్టేస్తారు. ఇట్ ఈస్ లెర్నింగ్స్, అన్లెర్నింగ్స్. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, మనకు లెర్నింగ్ గురించి అద్భుతంగా చెప్పారు. చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళి పుట్టగానే తల్లి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, తండ్రి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, స్కూల్కి వెళ్ళి ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, పక్కవాడు దెబ్బతిన్నప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, మనం దెబ్బలు తినకుండా ఎలా ఉండాలి అని, రైట్? సో అలా ఎన్నో రకాలుగా మన ఎక్స్పీరియన్స్ నుంచి, ఎదుటి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి రకరకాలుగా ఎన్నో విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాం. రోడ్డుపైకి వెళ్తే 100 విషయాలు కనిపిస్తాయి. అవన్నీ కూడా కొన్ని నేర్చుకుంటాం, అక్కడి నుంచి కొన్ని వదిలేస్తాం, రైట్? సో ఒక మహానుభావుడు చెప్పాడు, మనకి లెర్నింగ్ ఎప్పుడు ఆగిపోతుందంటే సంపాదన మొదలైనప్పుడు 98% మంది లెర్నింగ్ ఆపేస్తారట. ఇంకా నేను సూపర్ స్టార్ అయిపోయాను, నాకేంటి, నేను సంపాదిస్తున్నాను కదా, ఇంకా నాకు సంపాదన అవసరం ఏముంది అని చెప్పేసి చాలా మంది లెర్నింగ్ ఆపేస్తారట. సో కానీ మళ్ళీ ఏదో ఒక రోజు అవసరం వస్తుంది, ఏదో ఒక రోజు ఆ లెర్నింగ్ అనేది మనకు అవసరం వస్తుంది, ఏదో మనకు ఒక వెలితి అనేది కనిపిస్తుంది, రైట్? సో నాకు తెలియదు ఎంతమంది ఇక్కడ ఏదో ఒక వెలితితోటి ఇక్కడికి వచ్చారా, లేకపోతే లేదు నేను ఇంకొక అద్భుతమైన ప్రయాణం చేద్దాం అనుకుని ఇక్కడికి వచ్చారా? ఎవరైనా ఒక ఇద్దరు మీ ఎందుకు జాయిన్ అయ్యారు ఈ ప్రోగ్రామ్ లో షేర్ చేసుకోవాలని. ఎస్, నాగేంద్ర గారు, ఐ థింక్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్, నేను యాక్చువల్గా అయితే నాకు స్టేజ్ మీద మాట్లాడాలంటే యాక్చువల్గా నేను ఒకటి ప్రిపేర్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అది గుర్తుండట్లేదు అనమాట. ఏం చెప్తున్నాను నాకే అర్థం కావట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను బిజినెస్ లో యాక్చువల్గా ఇంతకుముందు బిజినెస్ చేశాను, ఫెయిల్యూర్ అయ్యాను.
బట్ ఇంకా నేను ఆ ఫెయిల్యూర్ గురించి చాలా నేర్చుకున్నాను అనమాట. అంటే సొసైటీలో నాకున్న గౌరవం ఎలా ఉండేది, ఆ సొసైటీలో వ్యక్తుల క్యారెక్టర్స్ కానీ, నా రిలేటివ్స్ క్యారెక్టర్స్ కానీ, నా బ్లడ్ రిలేటివ్స్ క్యారెక్టర్స్ కానీ అన్ని చాలా బాగా నేర్చుకున్నాను అనమాట. అంటే ఓకే. డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉంటారు, డబ్బు మనం పోగొట్టుకున్న తర్వాత ఎలా ఉంటారు అని నేను చాలా వరకు నేర్చుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మనం బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే దాని గురించి నేను మెయిన్ గా ఇక్కడికి వచ్చాను అనమాట. వండర్ఫుల్ అండి. ఒక లక్ష్యంతో వచ్చారు మీరు ఇక్కడికి. థ్యాంక్ యూ సో ఎస్ మచ్. సార్. సూపర్ ఫర్ షేరింగ్. ఎస్ నారాయణ గారు. Sir, happy evening to హ్యాపీ all, sir, and good evening, sir. నేను కూడా అనేక రకాలైనటువంటి పనులు చేశామని చెప్పాలి. ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్. ఈవెన్ దెన్ అనేక స్టేజెస్ లో స్పీచెస్, అండ్ టుడే ఆల్సో దెర్ ఇస్ ఎ మీటింగ్ అడ్రసింగ్ అవర్ ఏజెంట్స్. ఓకే. అయినప్పటికీ కూడా లైఫ్ ఇస్ ఎ జర్నీ ఆఫ్ లెర్నింగ్ అని అనుకోవాలి. నేను అదే నమ్ముతాను. టిల్ ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ వీ హ్యావ్ టు లెర్న్ సంథింగ్. ఎక్సలెంట్. నేను జీవితం ఉన్నంత వరకు కూడా మనం నేర్చుకుంటూనే ఉంటాం ఏదైనా ఒకటి. దాంట్లో కొన్ని మనకి జీవితంలో ఉపయోగపడే ఉంటాయి, కొన్ని ఉపయోగపడని ఉంటాయి. ఉపయోగపడని మనం వదిలేస్తాము, వాటిని పాఠాలుగా ఇతరులకి చెప్తూ ఉంటాము, తెలుసుకున్నవి ఇతరులకి చెప్తూ ఉంటాం. కాబట్టి నేను కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని భావిస్తూ ఈ కోర్సులో జాయిన్ అయ్యాను. నేను ఇంతకుముందు సూపర్ అండి. ఈపీ కోర్సులో జాయిన్ అయ్యాను, నేర్చుకున్నాను. నేను తదనుగుణంగా దాన్ని కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ. సో సూపర్ అండి. ఇంతమంది హ్యాండ్ రేస్ చేశారు. నేను మాట్లాడతాను, చాలా చాలా బాగుంది, కానీ మనకు సమయం అంత ఎక్కువగా లేదు కాబట్టి మీరందరూ చాట్లో పెడితే చాలా బాగుంటుంది. 1 సెంటెన్స్లో అలాగే మాట్లాడేవాళ్ళు బ్రీఫ్గా మాట్లాడితే ఇంకా ఎక్కువ మందికి అవకాశం ఇస్తుంది. సో మనం ఇంకా చాలా చాలా ఇంటరాక్టివ్గా సెషన్ చేద్దాం కాబట్టి డోంట్ వర్రీ, మీకు అందరికీ కూడా అవకాశం వస్తుంది. పద్మ గారు బ్రీఫ్గా చెప్పండి, మిగతా వాళ్ళు చాట్లో పెట్టండి. ఎందుకు జాయిన్ అయ్యారు మీ టీటీడబ్ల్యూఎస్ సెషన్? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి దాంట్లో సార్ ముందుండడానికి ట్రై చేస్తా. నార్మల్గా అన్ఎడ్యుకేటెడ్, బిజినెస్లోకి వచ్చిన తర్వాత 10th ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు రాశాను. అయినా ఇంగ్లీష్లో నేను చాలా వీక్, నేర్చుకోలేకపోతున్నాను. 35 yearsలో నేను 10th రాశాను. ఇప్పుడు నా ఏజ్ 42. ఇప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను, కానీ ఇంగ్లీష్లో నేను మాట్లాడలేకపోతున్నాను. నాకు అది చాలా ఇబ్బందిగా ఉంది. నా టీంలో ఉన్న ఆర్గనైజేషన్ని బిల్డ్ చేయాలి అంటే వాళ్ళందరూ నాకంటే ఎక్కువ ఎడ్యుకేటెడ్స్ కాబట్టి వాళ్ళని లీడ్ చేసే విధానంలో నాకు స్కిల్స్ ఎక్కువ కావాలి బిజినెస్ బిల్డ్ చేయడంలో. కాబట్టి దానికోసం నేను ఇందులోకి వచ్చాను సార్. నాకు ఏదో ఒక ఆశ కలిగింది ఈ 4 daysలో. ఇంకా నేను గెటన్ అవుతానా, స్పీకర్గా నేను ఇంకా మంచిగా వాళ్ళకి అందించగలుగుతానా నా టీంకి అనే తపన ఉంది సార్. ఓకే, ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ. మీ కోరికలన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను. అట్లాగే చాట్లో కూడా చాలా మంది పెట్టారు పబ్లిక్ స్పీకర్ కావాలని చెప్పి. ఇంకా యువతని మార్చాలి, సగున్ కట్ట గారు యువతని మార్చాలి, వాళ్ళలో కూడా అద్భుతమైన నైపుణ్యాన్ని వెలికి తీయాలని చెప్పేసి టు డెవలప్ మై సెల్ఫ్ అండ్ టు బిల్డ్ ద నెక్స్ట్ జనరేషన్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. థ్యాంక్ యూ అండి. అందరూ కూడా అద్భుతమైన ఒక ఆలోచనతో వచ్చారు ఇక్కడికి. అంటే ఏదో ఒక అంటే మనం చాలా వాళ్ళు చెప్తూ ఉంటాము, అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అవుతారని చెప్పేసి అందరు వినే ఉంటారు. సో మనం ఎప్పుడైనా కూడా అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవుతుంటేనే మనం ముందుకు వెళ్ళగలం, రైట్? సో అందరి దగ్గర కూడా నోట్బుక్ పెన్ను ఉంటుందని అనుకుంటున్నాను. సో ఒకసారి అందరూ కూడా మీ నోట్బుక్ తీయండి, ఒక ఫ్రెష్ పేజ్ ఓపెన్ చేయండి. ఆ ఫ్రెష్ పేజ్ ఓపెన్ చేయండి. ఎస్, జస్ట్ ఓపెన్ ఏ న్యూ పేజ్. ఏమి రాయకుండా. సో పైన 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 పెద్ద అక్షరాలతో మీ పేరు రాసుకోండి. పెద్ద పెద్ద అక్షరాలతో మీ పేరు రాయండి. అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలండి. పీపుల్ హు ఆర్ నాట్ డ్రైవింగ్ ఉంటే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వీడియో ఆన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో చాలా మంది ఇక్కడ వీడియోలో ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కొంతమంది మిస్ అయ్యారు. సో అందరినీ చూస్తూ మాట్లాడుతుంటే మాకు హ్యాపీగా ఉంటుంది. వాళ్ళందరూ పెద్ద పెద్ద అక్షరాలతో మీ పేరు రాయండి, పక్కనే మీ ఏజ్ రాయండి, పక్కనే మీ వయసు రాయండి, దాని కింద మీ ప్రొఫెషన్ ఏంటో రాయండి. దాని కింద మీ ప్రొఫెషన్ ఇందాక మీరు పెట్టారు కదా చార్ట్లో. సో మీ ప్రొఫెషన్ ఏంటో కూడా రాయండి. దాని కింద మీ పేరు, మీ వయస్సు, మీ ప్రొఫెషన్ ఏంటో రాశాక దాని కింద మీ గురించి మీరు గర్వపడేదగ్గ 3 అంశాలు ఏదైనా, మీ గురించి మీరు గర్వపడదగ్గ, అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ సో అండ్ సో రీజన్స్, లేకపోతే నేను ఇన్ని అచీవ్ చేశాను నా లైఫ్లో, పీపుల్ రికగ్నైజ్ మీ బై సో అండ్ సో, ఏదో అనిపిస్తూ ఉంటుంది. సో యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫర్ సమ్ రీజన్స్, ఎనీ 3 reasons దట్ కమ్స్ టు యువర్ మైండ్. ఎక్కువగా ఆలోచించకండి, లోపల నుంచి వెలికి తీయాలని ప్రయత్నించకండి, ఏది గుర్తొస్తే అది రాయండి.
ఇక మీరు చార్ట్లో అక్కర్లేదు, మీరు పేపర్లో రాయండి. మీరు ఇక్కడ ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు, మీరు చార్ట్లో పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్లీజ్ రైట్ ఆన్ యువర్ పేపర్ సో దట్ ఇట్ ఈస్ విత్ యూ. 3 కారణాలు ఎందుకు మిమ్మల్ని మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఆల్రెడీ ఒకసారి కంప్లీట్ చేసిన వాళ్ళు థంబ్ రేస్ చేస్తే నాకు కనిపిస్తుంది, నేను దాన్ని బట్టి మెజారిటీ వాళ్ళు చేస్తే మనం ముందుకు వెళ్దాం. ఓకే, సూపర్, ఎక్సలెంట్. ఇంకా చాలా మంది తీక్షణంగా ఆలోచిస్తున్నారు. యా, డ్రైవింగ్లో ఉన్న వాళ్ళు అక్కర్లేదండి, నో ప్రాబ్లం. ప్లీజ్ ఫోకస్ ఆన్ ద డ్రైవింగ్. ఆల్ రైట్, సో కంప్లీట్ చేస్తే ఫైన్ అండి, నో ప్రాబ్లం. విల్ గో టు ద నెక్స్ట్. ఓకే, సో దాని పక్కన మీ పేరు, ఏజ్ రాశారు, అలాగే మీ అవసరమైతే ఎడ్యుకేషన్ కూడా రాసుకోండి, ప్రొఫెషన్ రాశారు, మీ ఎందుకు గర్వపడుతున్నారు రాశారు. దాని కింద కావాలంటే మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, లైక్ మీకు ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఎన్ని పొలాలు ఉన్నాయి, మీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బైకులు ఉన్నాయి, ఇవన్నీ మీకు నచ్చిన ఏదైనా రాసుకోండి. ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు రాసుకోవచ్చు క్విక్గా. అప్రాక్సిమేట్గా మీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి రాసుకోవచ్చు, మీ అవార్డులు రివార్డు రాసుకోవచ్చు. మీకు నచ్చినవి ఏవైనా ఒక 2-3 అంశాలు అక్కడ రాసి పెట్టుకోండి. చాలామంది రాయట్లేదు, చూస్తూ ఉన్నారు. ఏంటి ఇవన్నీ మాట్లాడుతున్నాడు, అవసరమా, నా గురించి ఇప్పుడు కౌంట్ చేయాలా, వెతుక్కోవాలా, లేకపోతే చెప్పలేనని లెక్కలేనని ఆస్తులు ఉన్నాయా మీ అందరికి, ఇక్కడ లెక్క పెట్టుకోలేనని ఆస్తులు ఉన్నాయా? బ్రీఫ్గా రాయండి, ఏదైనా మీకు అనిపించిన ఒక 2-3 అంశాలు రాయండి. రైట్, సో కంప్లీట్ అయిన వాళ్ళు ఒక్కసారి ఇలా పేపర్ చూపించండి. జస్ట్ ఒక్కసారి కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి పేపర్ చూపించండి. సూపర్ అండి. లలిత గారు, భయానా గారు, ఓకే, కోటేశ్వరరావు గారు, వండర్ఫుల్. విజయేందర్ గారు, సూపర్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. సురేంద్ర గారు అయిపోయింది. వర్షిణి గారు, జోసెఫ్ గారు, ఓకే, సుజాత గారు, శ్రీశైలం గారు, వినయ్ గారు, సూపర్ అండి. చాలా మంది ఆల్మోస్ట్ అయిపోయింది. హర్షిత గారు, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ఆ పేపర్లు, ఆ పేజీలో, నోట్బుక్లోంచి ఆ పేపర్లు బయటకు తీసేసి, కంప్లీట్గా తీసేసి దాన్ని హ్యాపీగా ఒకసారి ఫోల్డ్ చేయండి, మళ్ళొకసారి ఫోల్డ్ చేయండి, పక్కన పెట్టేసేయండి. నోట్బుక్లోంచి ఆ పేపర్ చింపేసి హ్యాపీగా ఒక 2 సార్లు ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసేయండి. అది ఎందుకు అని అడిగితే, ఎవరికైనా ఇంట్రెస్ట్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే సెషన్ చివరిలో అడగండి, అప్పుడు చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాను, లేకపోతే లేదండి. ఓకే, సో ఆల్రెడీ మీరు చాలామంది అద్భుతంగా అసలు లెర్నింగ్ అంటే ఏంటి, అన్లెర్నింగ్ అని ఏంటంటే చెప్పడం ఆల్రెడీ చెప్పేశారు. సో నాకు పెద్దగా చెప్పడానికి కూడా ఏం లేదండి ఈరోజు. రైట్, సో నెక్స్ట్ దాదాపుగా ఒక 30 రోజులు ప్లస్ మీకు రోజుకు ఒక టాపిక్, డిఫరెంట్ ట్రైనర్స్ వస్తారు, రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, రకరకాల బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు. కొంతమంది చాలా అద్భుతంగా మాట్లాడతారు, వాళ్ళ వాయిస్ మాడ్యులేషన్ చాలా బాగుంటుంది. కొంతమంది మంచి కవితలు చెప్తారు, కొంతమంది మంచి కథలు చెప్తారు. కొంతమంది పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు 18 ఇయర్స్ 20 ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చి మీకు సెషన్ చెప్పొచ్చు. వీడేంటి నాకు వచ్చి చెప్పేది అనిపిస్తుంది మనకి. రైట్, నా అనుభవం అంత ఏజ్ కాదు, ఇది చెప్పడానికి వచ్చాడా. రైట్, ఇలా రకరకాల ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయండి. సో వచ్చిన ఏ ట్రైనర్నైనా కూడా, ఎందుకంటే ఇంపాక్ట్లో ఇప్పటికి 7,000 మంది సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది, కానీ కేవలం ఒక 50 మంది మాత్రమే ఈ TTWSలో సెషన్స్ చెప్తారు. చాలా చాలా సెలెక్టెడ్ పీపుల్. ఇప్పుడు మీ శ్రీనివాస్ గారు ఎవరెవరినో వెతికి తీసుకొస్తారు. అంటే మీకు ఎవరు వచ్చారని కాదు, వాళ్ళ వయస్సుతో సంబంధం లేదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, వాళ్ళ కలర్తో సంబంధం లేదు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో సంబంధం లేదు. మనం వాళ్ళ దగ్గర నుంచి ఏం జ్ఞానాన్ని పొందుతున్నాం అనేది చాలా చాలా ముఖ్యం. వాళ్ళ వాయిస్ని చూసి మెస్మరైజ్ అయిపోకండి. యా, కొంచెం టెంపరీగా కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది, కొన్నిసార్లు గూస్ బంప్స్ వస్తాయి, కొన్నిసార్లు భలే మాట్లాడారని అనిపిస్తుంది, కానీ చివరిలో మనం ఏం నేర్చుకున్నాం అనేది ముఖ్యం. వాళ్ళ వయసును చూసి నిరాశ పడకండి. ఎవరో నిన్న చాలా పెద్ద ఆయన వచ్చాడు, వాళ్ళ అబ్బాయి వచ్చాడు, అలా ఆలోచించకండి. సో ఓపెన్ మైండ్తో ఉండడం చాలా చాలా ముఖ్యం లెర్నింగ్కి. సో ఒక్కొక్క స్పీకర్ వాళ్ళ స్టైల్ చూడండి, వాళ్ళ ఆలోచన విధానం చూడండి, వాళ్ళు చెప్పే స్టైల్ చూడండి, కానీ మనం మన స్టైల్ ఏంటో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో పోను కూడా మీ స్టైల్ ఏంటో మీకు అర్థమవుతుంది, ప్రతి ఒక్కరికి కూడా మీకు అర్థమైపోతుంది. సో ఇది ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ జరుగుతున్నంత కాలంలో మీకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చండి. మీరు సెషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ 4 సెషన్స్ అయిపోయాయి కాబట్టి మీకు ఆల్రెడీ కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాయి. మీకు ఫీడ్బ్యాక్ అని, అసైన్మెంట్ అని రకరకాలుగా మా మెంటర్స్ మీ వెంట పడుతూనే ఉంటారు, వదిలిపోయారు. రైట్, సో అటువంటప్పుడు మీరు కొన్ని చేస్తున్న ప్రయత్నాలు మిమ్మల్ని మారుస్తాయి. మీలో ఒక కొత్త వ్యక్తిని మీకు పరిచయం చేయొచ్చు.
మీలో ఒక సింగర్ బయటికి రావచ్చు, ఒక పోయెట్ బయటికి రావచ్చు, ఒక న్యూస్ రీడర్ లాంటి వాళ్ళు బయటికి రావచ్చు, ఒక మంచి పబ్లిక్ స్పీకర్ బయటికి రావచ్చు, ఒక మంచి మోటివేటర్ బయటికి రావచ్చు. ఈ తరుణంలో ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని చూసి వింతగా చూసే అవకాశం ఉంటుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఏంటో రికార్డింగ్లు చేస్తున్నాడు, ఇన్ని రోజుల నుంచి ఏం లేదు, ఈ వయసులో ఇవన్నీ అవసరమా? అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. సో తలుపేసుకొని కొన్ని చేయాల్సినవి ఉంటాయి. ఒక్కొక్కసారి గట్టిగా అరవమంటారు, డ్యాన్స్లు వేయమంటారు, కొంచెం తలుపేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయ్యే వరకు కొంచెం వింతగా మనని చూడకుండా కొంచెం దూరంగా ఉంటే బెటర్. కొద్ది రోజుల తర్వాత మీలో అద్భుతమైన మార్పులు కనిపిస్తుంటాయి. చాలా సందర్భాల్లో చాలామంది చెప్పే విషయం ఏంటంటే, ఏంటి ఇలా మారిపోయావు నువ్వు కొద్ది రోజుల్లోనే, నీ భాష తీరు మారిపోయింది, నీ మాట్లాడే నడక తీరు మారిపోయింది. మీరు గనక రోజు ఈ సెషన్ని ఫాలో అయితే కొద్ది రోజుల్లోనే మనలో మార్పులు ఎదుటి వాళ్ళు గ్రహించి మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. సో అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తారు, మీరు ఏం చేసినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. అప్పటిదాకా మాత్రం కొంత వింతగా చూస్తారు. సో దానికి అలవాటు పడండి, రైట్? సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక ప్రధాన సమస్య, ఎందుకంటే ఇక్కడ చాలా మంది టీచర్లు కూడా ఉన్నారు. రోజు పిల్లలకి పాఠాలు చెప్పి అసైన్మెంట్లే టీచర్లు మేము అసైన్మెంట్ చేయమంటే ఎందుకు చేస్తారండి? అసైన్మెంట్లు ఇవ్వడం మాకు తెలుసు కానీ మేము అసైన్మెంట్లు చేస్తామా? రైట్? నేను స్టూడెంట్ని చదువుకోవడమే సరిపోతుంది, మళ్ళీ ఈ గోల్ ఏంటి? రకరకాల మనకి హౌస్ వైఫ్, మనకి ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి. మళ్ళీ క్లాసు 8 o'clock కూర్చుని క్లాసు వినడమే కష్టం, మళ్ళీ అసైన్మెంట్ ఏంది, ఫీడ్బ్యాక్ ఏంది, ఇవన్నీ రకరకాల సమస్యలు మనకు వస్తూనే ఉంటాయి. కానీ ఎవరికి మీరు ఇందాక చాలా మంది చెప్పారు ఎందుకు ఇక్కడ జాయిన్ అయ్యారు, దానికి రిజల్ట్ కావాలంటే ఈ సిస్టమ్ ఫాలో కావాలి మనకి. ఎందుకంటే మీరు 207వ బ్యాచ్, నేను 34 బ్యాచ్లో అప్పుడెప్పుడో ట్రైనింగ్ తీసుకున్నాను. కానీ ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు కూడా మేము నేర్చుకుంటూనే ఉన్నాము, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నాము. సో మీ యొక్క ఆశలు నెరవేరాలంటే, కోరికలు నెరవేరాలంటే కూడా కంపల్సరీ మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలంటే మాత్రం తప్పనిసరిగా మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లేదు నేను ఊరికే వస్తాను, సినిమా చూస్తాను, వెళ్ళిపోతాను అంటే థ్యాంక్ యూ, మీరు అసలు జాయిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నాకు తెలుసు ఎన్నో ప్రోగ్రామ్స్ లక్షల రూపాయలు తీసుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు, వాళ్ళు ఏమి ప్రాక్టీస్ చేయించరు, దానివల్ల ఎటువంటి రిజల్ట్ ఉండదు. సో దానికంటే హ్యాపీగా మీరు ఇంట్లో సినిమా చూడొచ్చు, టీవీ చూడొచ్చు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. కానీ కేవలం ఎవరైతే సెషన్స్ వినడమే కాదు, ఇచ్చిన అసైన్మెంట్స్ కూడా కంప్లీట్ చేస్తాననే ఆలోచన ఉన్నవాళ్ళు మాత్రమే ఈ సెషన్స్లో జాయిన్ అయితే బాగుంటుంది. అదర్వైజ్ ఇప్పటికి కూడా మీరు డ్రాప్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్ చేసినా మీకు మనీ రిటర్న్ ఇప్పిస్తాను నేను, రైట్? సో ఇవన్నీ కూడా మనకు రకరకాల ఛాలెంజెస్ ఉంటాయండి. సో మేమంతా ఎలా అంటే, మీరందరూ కూడా సీతను వెతుకునే రాముళ్ళు అయితే మేమందరం కూడా ఒక వానర సైన్యం లాగా మీకు తోడుంటాం. మెంటర్స్ కానీ, మేము వచ్చే ట్రైనర్స్ కానీ అందరూ కూడా. సో మీకు నిజంగా సీత కావాలి అంటే, మీ అనుకున్న లక్ష్యం కావాలి అంటే, మేము వానరులంతా మీ వెంట ఉన్నాము అని చెప్పడానికి మేము ఎటువంటి ఆలోచన లేదండి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్నింగ్, ఎందుకంటే లెర్నింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు వచ్చింది లెర్నింగ్ కోసం. ఆ లెర్నింగ్ ఎప్పుడు ఉంటుందంటే, మనం పూర్తిగా ఈ ప్రోగ్రామ్ ఫాలో అయినప్పుడు, ప్రాసెస్ ఫాలో అయినప్పుడు. ఇది సైకాలజీ ప్రకారం డిజైన్ చేయబడింది. 207 బ్యాచ్ అంటే 200 బ్యాచ్ల పైగా ఎప్పటికప్పుడు దీన్ని తీర్చిదిద్దుతూ, ఫైన్ ట్యూన్ చేస్తూ, ఇవన్నీ చేస్తూ ఉన్నాము. సో దట్ ఈస్ వై దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్రెడీ డిజైన్డ్ బై అవర్ గురూజీ, సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. సో నమ్మకం పెట్టి మీరు సిస్టమ్ ఫాలో అయితే అద్భుతంగా ఉంటుందండి. సో మరి ఏంటి అన్లెర్నింగ్, రీలెర్నింగ్, ఇవన్నీ కూడా కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. సో ఇందాక చెప్పినట్టు లెర్నింగ్ గురించి మీరు అందరూ అద్భుతంగా చెప్పారు. సో ఐ డోంట్ హ్యావ్ టు రిపీట్ అగైన్. కానీ ఒక ముఖ్యమైన విషయం, ఎవరైనా ఈ స్టేట్మెంట్ చదువుతారైనా హ్యాండ్ రేస్ చేసి, స్క్రీన్ పై కనిపిస్తున్న ఒక స్టేట్మెంట్ని ఎవరైనా హ్యాండ్ రేస్ చేసి చూడండి. ఎస్, సురేంద్ర గారు. Thank you, sir. The illiterate of the 21st century will not be those who cannot read and write, but those who cannot learn, unlearn, and relearn. Alvin Toffler. ఓకే, ఎస్. ఒక్కసారి నెక్స్ట్ ఎవరైనా శ్రీనివాస్ గారు దాన్ని అర్థం చెప్పే ప్రయత్నం చేస్తారా? థ్యాంక్ యూ సురేంద్ర గారు. Thank you. Sir, the illiterate of the 21st century will not be those who cannot read and write, but those who cannot learn, unlearn, and relearn. ఈ 2021వ సెంచరీలో చదువుకునే వారు ఎవరైనా ఉంటే వాళ్ళు బట్ దోస్ కెన్ నాట్ లెర్న్, ఇంకెప్పటికీ కూడా నేర్చుకోలేరు అని అర్థం. ఓకే, ఈ 21st సెంచరీలో చదవడం రాయడం రాని వారు ఇంకెవరు అంటే వాళ్ళు భవిష్యత్తులో కూడా ఇంకెప్పుడు చదవలేరు, నేర్చుకోలేరు అని. ఓకేనండి, సూపర్. హర్షిత గారు. యా, ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా అందరికీ, మన వాళ్ళకి?
దాని మీనింగ్ ఏమైనా చెప్పగలరా మీరు? సార్ ఎవరు చెప్తారు? భరత్ గారు, యు వాంట్ టు ట్రై? ఈ 21st సెంచరీలో ఇల్లిటరేట్స్ అంటే దోస్ హూ ఆర్ నాట్, అంటే ఎవరైతే మనకు చదవడం రాయడం రాని వాళ్ళు కారు. ఎవరైతే లెర్న్ అండ్ అన్లెర్న్ రీలెర్న్ చేయని వాళ్ళు మాత్రమే ఇల్లిటరేట్స్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఎస్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది ఉత్సాహంగా వచ్చారు. విల్ గివ్ మోర్ ఆపర్చునిటీస్. సో ఇప్పటి వరకు నిరక్షరాస్యులు అంటే మనం వినే ఉంటాం. నిరక్షరాస్యులు అంటే ఎవరిని అనేవాళ్ళం? చదవడం రాని వాళ్ళని, రాయడం రాని వాళ్ళని నిరక్షరాస్యులు అనేవాళ్ళు. కానీ దాని డెఫినేషన్ కూడా మారిపోయింది. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు అందరికీ చదవడం రాయడం అనేది బేసిక్. కానీ ఈ 21వ శతాబ్దంలో ఎవరు నిరక్షరాస్యులయ్యా అంటే లెర్న్, అన్లెర్న్ అండ్ రీలెర్న్ చేసుకోలేని వాళ్ళు నిరక్షరాస్యులు. సో కాబట్టి మనల్ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమండి. రైట్. సో ఒక ముఖ్యమైన సైకాలజీ సిద్ధాంతం మనం ఇక్కడ చూద్దాం. హైరార్కీ ఆఫ్ నీడ్స్ అంటారు. సో మానవులు ఎలా అంటే ఫస్ట్ బేసిక్ నీడ్స్ కోసం చూస్తారు. చాలా వరకు మీరు ఎక్కడైనా చూస్తే ముందు మనకు కావాల్సింది ఏంటి? 3 పూటలా తిండి. రైట్. బేసిక్ నెసెసిటీస్ మనకు ఫుల్ కావాలి. అయితే ఫుల్ఫిల్ అయితే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఓకే, సో మనకు అంతో ఎంతో సంపాదన వస్తుంది, 4 బట్టలు, 4 తినడానికి 2 ప్లేట్లు, అవో ఇవో ఉంటాయి. సో అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోవడానికి నెక్స్ట్ లెవెల్ 2కి వెళ్తే మనకు ఒక చిన్న ఇల్లు, మనల్ని మనం మన వస్తువుల్ని కాపాడుకోవడానికి, మనల్ని కాపాడుకోవడానికి, ప్రకృతి నుంచి కాపాడుకోవడానికి మనకు కొంచెం సేఫ్టీ అనేది అవసరం. ఎందుకంటే మిగతా వాళ్ళ నుంచి కాపాడుకోవడం కూడా ముఖ్యం. ప్రకృతి కంటే ఎక్కువ మనుషుల నుంచి కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం. రైట్. సో అప్పుడు మనకి సేఫ్టీ కావాలనిపిస్తుంది. రైట్. సో అంతో ఎంతో సంపాదిస్తున్నారు, తింటున్నారు, 3 పూట్ల బట్టలు వేసుకుంటున్నాం, ఒక ఇల్లు ఉంది. తర్వాత ఏమనిపిస్తుంది అంటే మనకంటూ కొంచెం మనుషులు ఉండాలి, నాకంటూ ఒక తోడు ఉండాలి, కుటుంబం ఉండాలి, మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉండాలి, ప్రేమించే వాళ్ళు ఉండాలి అనే ఒక ఆలోచన వస్తుంది. రైట్. అదొక థర్డ్ లెవెల్. సోషల్ బిలాంగింగ్ అంటే మనకు ఒక చుట్టూ ఉన్న వ్యక్తులు, మనకు రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా ముఖ్యం. ఆ తర్వాత అంతా బాగుంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, డబ్బులు వస్తున్నాయి, కుటుంబం ఉంది, ఫ్యామిలీ ఉంది, కానీ మనల్ని గుర్తించే వాళ్ళు లేరు. ఎవరు నాకు షాల్వా కప్పట్లా, ఎవరు రికగ్నైజ్ చేయట్లా, ఎవరు నన్ను పాడ్కాస్ట్లకు పిలవట్లేదు, ఎవరు నాకు అవార్డులు ఇవ్వట్లేదు, రివార్డులు ఇవ్వట్లేదు, గుడ్ జాబ్ అనట్లేదు అని ఏదో కొంచెం ఒక రకమైన కోరిక అనిపిస్తుంది. రైట్. సో అప్పుడు మనకు సెల్ఫ్ ఎస్టీమ్ అనేది కావాలని అనిపిస్తుంది. ఆ తర్వాత అవన్నీ వచ్చిన తర్వాత కూడా చాలామంది, కొంతమంది రిలైజ్ అవుతారు, కొంతమంది ఏదో అన్నీ బాగున్నాయి, ఇల్లుంది, బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, కుటుంబం అన్నీ ఉన్నాయి, కానీ ఏదో ఒక వెలితి నాకు సాటిస్ఫాక్షన్ రావడం లేదు అని కొంతమంది రియలైజ్ అవుతారు. చాలామంది మనకు తెలుసు ఫస్ట్ లెవెల్లోనే ఉండిపోతారు. చాలామంది వాళ్ళు జీవితం అంతా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు, బేసిక్ నీడ్స్ కోసం కొట్టుకుంటూనే ఉంటారు. కొంతమంది లెవెల్ 2లో ఉండొచ్చు, కొంతమంది లెవెల్ 3లో ఉండొచ్చు, 4లో ఉండొచ్చు, కొద్ది మంది మాత్రమే లెవెల్ 5 దాకా వెళ్తారు. అసలు నేను ఎందుకు పుట్టాను, నా పర్పస్ ఏంటి, నేను ఏం చేయాలని తెలుసుకున్న వాళ్ళు దానికోసం హ్యాపీగా వాళ్ళు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ స్పెండ్ చేస్తారు. అది తెలుసుకోకుండా నెంబర్ 1లోనే పోవచ్చు, నెంబర్ 2లోనే పోవచ్చు, నెంబర్ 3లోనే పోవచ్చు, కొంతమంది 1 నుంచి 4కు పోవచ్చు డైరెక్ట్గా, కొంతమంది డైరెక్ట్గా చిన్నప్పటి నుంచి అన్ని అనుభవం వచ్చి 5లో కూడా జన్మించే అవకాశం ఉంటుంది. సో మనం ఎక్కడ ఉన్నామని గుర్తించాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క స్టేజ్లో ఉంటాం. ప్రతి వ్యక్తి కూడా ఒక స్టేజ్లో ఉంటారు. కొంతమంది బేసిక్ నీడ్స్ కోసం, సర్వైవల్ కోసం కష్టపడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది రికగ్నిషన్ కోసం కష్టపడుతున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది పబ్లిక్ స్పీకింగ్ ఎందుకు చేయాలి, ఎదుటి వాళ్ళు మనం గుర్తించట్లా, ఎదుటి వాళ్ళ ముందు మాట్లాడాలంటే మనకేదో అరే నేను మాట్లాడితే చప్పట్లు కొట్టలేదు, కనీసం అప్రిషియేట్ కూడా చేయట్లేదు, ధైర్యం లేదు. రైట్. ఒక ఎస్టీమ్ ఉండాలి, మనకు ఒక రికగ్నిషన్ ఉండాలి. ఇవన్నీ కూడా మనల్ని ప్రభావితం చేస్తాయి, మనం కొత్తగా నేర్చుకోవడానికి ఇవన్నీ కూడా ప్రేరేపితం చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడున్నాం, మనం ఎక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ 5 లెవెల్స్లో ఫస్ట్ నుంచి డైరెక్ట్గా 5కి వెళ్ళొచ్చు, 2 నుంచి 4కి వెళ్ళొచ్చు, డిఫరెంట్ ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి వెళ్ళొచ్చు మనం. కానీ మనం ఉన్నాం ఎందుకు, ఎక్కడున్నాం, మన లక్ష్యం ఏంటి, అది క్లారిటీగా ఉన్నప్పుడు మనం ఏం నేర్చుకోవాలని ఒక క్లారిటీ వస్తుంది. సో అది గుర్తించాల్సిన అవసరం ఉంది. మనం 2లో ఉన్నామా, 3లో ఉన్నామా, 4లో ఉన్నామా, ఏం కావాలి మనకి. సో ఇది ఒక సైకాలజీ ప్రకారం చాలా అద్భుతమైన సిద్ధాంతం అండి, హైరార్కీ ఆఫ్ నీడ్స్ అనేది. దీన్ని బట్టి మన లైఫ్ అనేది కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. సో చాలా మంది మనకు చాలా వరకు ఏంటంటే పదాలు తెలుసు, మనకు అన్ని వర్డ్స్ ఆర్ నాట్ థింగ్స్. సో కేవలం పదాలు తెలిసినంత మాత్రాన మనకు జ్ఞానం ఉన్నట్టు కాదు. చాలా విషయాల్లో మనం ఈ పదాలు వింటూనే ఉంటాం. రైట్. సో చాలా మంది ఏమనుకుంటారంటే నాకు తెలుసు, నేను యూట్యూబ్లో వీడియో చూశాను, అది వంట ఎలా చేయాలో తెలుసు. రైట్. సో నేను చాలా ట్రైనింగ్స్ అటెండ్ అయ్యాను, ఎలా పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగ్ అటెండ్ అవుతారు చాలామంది. సో అద్భుతంగా నేర్పిస్తారు, కానీ కారు ఎక్కి స్టీరింగ్ తిప్పకుండా డ్రైవింగ్ రాదు. రైట్. సో కేవలం యూట్యూబ్లో డ్రైవింగ్ ఎలా చేయాలని కొడితే 100,000 వీడియోలు వస్తాయి, అది కూర్చుని చూసి ఎంత చూసినా లాభం లేదు.
స్విమ్మింగ్ పూల్లో దిగకుండా, చెరువులో దిగకుండా ఈత నేర్చుకోవడం ఎన్ని పుస్తకాలు చదివినా కూడా ఉపయోగం లేదు. నోయింగ్ ఈజ్ నాట్ ఎక్స్పీరియన్సింగ్. ఎంత తెలుసుకున్నా కూడా అది పెద్ద ఉపయోగం లేదు, అనుభవం లేదండి. చాలా మందికి అనుభవం ఉంటుంది. నేను 20 ఏళ్ళ నుంచి పనిచేస్తాను, 30 ఏళ్ళ నుంచి, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని కూడా డైలాగ్ కూడా వినే ఉంటారు అందరూ. అనుభవం ఉంటుంది, కానీ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం, ఒక ఎబిలిటీగా మార్చుకోము. కొంతమంది చాలా తక్కువ సమయంలోనే పదోన్నతి పొందుతారు. వాళ్ళు చేసే పనిలో పర్ఫెక్షన్ వస్తుంది. వాళ్ళు ఇంకా నేర్చుకుని ఇంకా పైకి వెళ్తారు. కొంతమంది అదే పని జీవితాంతం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, కానీ ఎబిలిటీ ఉండదు. సో మనం ఎక్కడ ఉన్నాం? మనకు ఎక్స్పీరియన్స్, కేవలం ఎక్స్పీరియన్స్ ఉందా, మనకు ఏమైనా ఎబిలిటీ ఉందా? రైట్. సో ఎబిలిటీ ఈజ్ నాట్ ఎక్స్పర్టైజ్. అంటే కేవలం తెలుసుకోవడం కాదు, ఒక ఎక్స్పర్టైజ్, ఒక అనుభవం, ఒక స్పెషాలిటీ. పలానా వ్యక్తి సంతోష్ కుమార్ అంటే దీనికి టక్కున గుర్తొస్తారు. రైట్. కోటేశ్వరరావు గారు అంటే టక్కున గుర్తొస్తారు. పలానా విషయం అంటే నేను ఒక ఫోన్ కొనాలంటే ఇతనికి ఫోన్ చేస్తే కరెక్ట్గా చెప్తాడు ఏ ఫోన్ కొనాలి అని. ఒక ల్యాప్టాప్ కొనాలంటే ఇతనికి ఫోన్ చేస్తే ల్యాప్టాప్ కొనాలంటాడు. లేదా కోర్స్ జాయిన్ కావాలంటే ఏ కోర్స్ జాయిన్. ఇలా మనకు స్పెషాలిటీ ఏంటి, ఒక ఎక్స్పర్టైజ్ ఏంటి, మనల్ని గుర్తించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? దేనికి మనల్ని గుర్తిస్తున్నారు? సో కేవలం మనం ఒక నేర్చుకోవడం ఒకటే కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఇంకా అద్భుతంగా దాన్ని ఎక్స్పీరియన్స్ తీసుకుని ఎక్స్పర్టైజ్గా మార్చి, ఒక ఎబిలిటీగా మార్చి ఎక్స్పర్టైజ్ అయినప్పుడు పీపుల్ విల్ రికగ్నైజ్. సో ఒక పబ్లిక్ స్పీకర్ కావాలన్నా, ఒక ట్రైనర్ కావాలన్నా కూడా కేవలం నాలెడ్జ్ సరిపోదు, కేవలం సెషన్స్ వినడం సరిపోదు. మనం రెగ్యులర్గా వింటూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు అనుకున్న లక్ష్యాల్ని మనం సాధించవచ్చు. సో ఎవరైనా ఇద్దరు హ్యాండ్ రైస్ చేసి, ఇందాక చేయని వాళ్ళు, ఇందాక మాట్లాడిన వాళ్ళకి అవకాశం ఇద్దామండి. ఎందుకంటే మనందరం కూడా అందరికీ అవకాశం ఇచ్చి కలుపుకొని వెళ్ళిపోతాం. శ్రీధర్, నా పేరుతో ఇంకొకరు వచ్చారు. శ్రీధర్ గారు, ఎస్, ఇలాంటి అనుభవం మీకు ఎప్పుడైనా అయిందా? సార్, స్క్రీన్ లో కనిపిస్తున్న లాంటి అనుభవం మీకు ఎప్పుడైనా, అది ఏమర్థమైంది మీకు అక్కడ? అర్థం అవ్వలేదు సార్. ఇది ఏం అర్థం కాలేదా? అర్థం కాలేదు. ఓకే, సుజాత గారు మీరు చెప్పండి. సార్, ఎక్కువ సందర్భాల్లో ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుభవం ఎదురైంది అని అనుకుంటున్నాను. నాకు కూడా అవుతుంది. అంటే ఒకటి చూసినప్పుడు మనకు ఒకలాంటి ఒపీనియన్ ఉంటుంది, అంటే వాళ్ళ సైడ్ నుంచి చూసినప్పుడు వాళ్ళకు ఒకలా అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు చెరొక యాంగిల్లో ఉన్నారు కాబట్టి ఒక థింగ్ వాళ్ళ వేలో వాళ్ళకి అనిపిస్తుంది. ఒకరి సైడ్ 6 లాగా, ఇంకొక సైడ్ 9 లాగా. ఓకే, సూపర్ అండి, థ్యాంక్ యూ. ఎగ్జాంపుల్ చెప్పగలరా రీసెంట్ గా మీకు జరిగిన అనుభవం? ఏదైనా అంటే రీసెంట్ గా అంటే ఒక మూవీలో మనం ఒక థింగ్ చూసినప్పుడు మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంటుంది, వాళ్ళకి ఇంకొకలా అనిపిస్తుంది. వాళ్ళు తీసుకునే విధానాన్ని బట్టేమో అనిపిస్తుంది. ఓకే, శ్రీకర్ గారు మీరు చెప్తారా? థ్యాంక్ యూ అండి. సుజాత గారు. సార్, మీకేమైనా అనుభవం ఉన్నాయి ఇలాంటివి? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మనకి నచ్చింది వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు సార్. అది అంటే మనం చెప్పిన సెంటెన్స్ వాళ్ళకి నచ్చదు ఆఫీస్ లో. ఒకవేళ అంటే ఇప్పుడు నేను ఒకవేళ ఏదైనా ఒక ప్రోగ్రామ్ అని చెప్తే ఇది కరెక్ట్ కాదు, అంటే నువ్వు రాసింది కరెక్టే కోడ్, కానీ ఎక్కడో అది మిస్సింగ్ అయింది, ఒక లైన్ మిస్ అయింది అన్నట్టు ఉంటుంది. అంటే ఇది మనకి రివర్స్ ఆర్డర్ లో కనిపిస్తుంది. ₹1 కాయిన్స్ బొమ్మ బొలుసు ఉంటాయి. అలాగా ఇది కూడా మనకి ఒక వైపు మనం మంచిగా ఆలోచించినా సరే, సెకండ్ వాళ్ళు మనల్ని అది ఒపీనియన్ గా తీసుకోరు సరిగా. వాళ్ళకి అది మంచిగా ఉండదు, నెగిటివ్ గా చూపించాలని చూస్తారు. సో నేను బట్టిన కోడికి 3 కాళ్ళు, రైట్? సింపుల్ గా మనందరం చెప్పుకునే ఉంటాం, రైట్? సో ఒక ట్రైనర్ కావాలంటే ముందుగా ఎదుటి వాళ్ళ పర్స్పెక్టివ్ మనం అర్థం చేసుకోవాలి. యాజ్ ఎ ట్రైనర్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనందరికీ ఇందాక ఎన్నో విషయాలు నేర్చుకున్నాం, మన అనుభవాలు మనకు చాలా ఉన్నాయి, రైట్? సో మనం చాలా విషయాలు నేర్చుకున్నాము, మన అనుభవాలు మనకున్నాయి. కానీ ఒక వ్యక్తి, మనం 10 మందితో పబ్లిక్లో డీల్ చేసేటప్పుడు, మీరు ఒక స్టేజ్ ముందుకు వెళ్ళినప్పుడు కేవలం మన దృక్కోణం మాత్రమే సరిపోదు. అఫ్కోర్స్ మన అనుభవాలు చాలా చాలా ముఖ్యం, మన నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చాలా చాలా ముఖ్యం. కానీ ఎదుటి వాళ్ళ కోణంలోంచి ఆలోచించాలి. మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాకేమొచ్చు నేను చెప్తాను కాదు, అసలు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి మనం ఏం చెప్పాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో రెగ్యులర్గా మన ప్రతి ఇంట్లో జరిగేది పేరెంట్స్, పిల్లలు. యాజ్ అ పేరెంట్ మనందరం కూడా ఏదో ఆలోచిస్తాం, పిల్లలు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఈ రోజుల్లో ఇలా ఉన్నారు, అలా ఉన్నారు అంటారు. కానీ పిల్లలు మన గురించి ఏం ఆలోచిస్తారు? మా పేరెంట్స్ ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, వాళ్ళు 100 కంప్లైంట్ చెప్తారు, మనం 100 కంప్లైంట్ చేస్తాం. సో కాలం మారుతోంది, రైట్? సో ఒక జనరేషన్ నుంచి జనరేషన్కి ఎన్నో చేంజెస్ ఉన్నాయి.
సో ఈ రోజుల్లో పిల్లలు డ్రెస్సింగ్ ఇలా ఉందండి, వాళ్ళ బిహేవియర్ ఇలా ఉందండి అంటే ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూసుకుందాం. మన పేరెంట్స్కి మనకి ఎంత డిఫరెన్స్ ఉంది, వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉంది. తరం మారే కొద్ది కూడా మార్పులు వస్తూనే ఉన్నాయి. ఎక్కువ తక్కువ అనేది వేరేంటి, ఎందుకంటే టెక్నాలజీ మారుతుంది, లైఫ్ స్టైల్ మారుతుంది, అన్నీ మారుతున్నాయి. అటువంటిప్పుడు మనం మారాము, రైట్. ప్రాబబ్లీ చాలా మంది నా ప్రీవియస్ జనరేషన్, అంతకుముందు జనరేషన్ వాళ్ళు ధోతీలు కట్టుకునేవాళ్ళు, లుంగీలు కట్టుకునేవాళ్ళు. ఈ రోజుల్లో ఎవరు కట్టుకుంటారండి? అందరూ సూట్లు బూట్లు వేసుకొని కూర్చుంటున్నాం. వాళ్ళకి మనకి ఎంత తేడా ఉంది. వాళ్ళు ఎంత చదువుకున్నారు, మనం ఎంత చదువుకుంటున్నాం. వాళ్ళు ఎంతమంది వేరే దేశాలకు వెళ్ళారు, ఇప్పుడు మనం ఎంతమంది వెళ్తున్నాం. వాళ్ళు ఎంత ఫాస్ట్ ఫుడ్ తిన్నారు, మనం ఎంత తింటున్నాం. సో మెనీ చేంజెస్ ఆర్ దేర్. కానీ మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని యాక్సెప్ట్ చేయము. వీళ్ళంతా ఇంతే, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ కూడా రావు. లెక్కలు కావాలంటే ఏమనంటే కంప్యూటర్ ఓపెన్ చేస్తారంటారు. అంటే మన ముందు జనరేషన్ నోట్ లెక్కలు చేసేవాళ్ళు, కొంతమంది పేపర్ లెక్కలు చేసేవాళ్ళు, తర్వాత క్యాలిక్యులేటర్ వచ్చింది, ఇప్పుడు కంప్యూటర్లు వచ్చాయి. తప్పే ఉంది, టెక్నాలజీ వచ్చింది, ఉపయోగించుకుంటాం. సో జనరేషన్స్ మారుతూనే ఉంటాయి, కానీ మన పర్స్పెక్టివ్ కూడా దాని ప్రకారం మారాలి. కేవలం ఆడియన్స్ని మన కోణంలో చూస్తే సరిపోదు, వాళ్ళ కోణంలోంచి చూడాల్సిన అవసరం చాలా ఉందండి. సో చాలా వరకు ఈ సమస్య వస్తుంది మన లైఫ్లో కూడా. ముందు ఎదుటి వాళ్ళు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారు, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన కోణంలో తప్పే, డౌటే లేదు. కానీ ఒక్కసారి ఒక 2 నిమిషాలు సమయం కేటాయించి వాళ్ళ కోణంలోంచి ఆలోచిద్దామా, అప్పుడు చాలా సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి. కానీ ఆ ప్రయత్నం చేసే అనుభవం మనకి టైం కూడా ఉండట్లేదు, ఎందుకంటే వీఆర్ ఆల్ బిజీ. ఒక ట్రైనర్కి ఉండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ లిజనింగ్. మనం వినడానికే టైం సరిపోవట్లేదు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో చాలా మందికి పూరి జగన్నాథ్ తెలిసే ఉంటుంది, ఒక అద్భుతమైన డైరెక్టర్, రైట్. ఎన్నో హిట్ సినిమాలు తీశారు. రీసెంట్గా తను పూరి మ్యూజిక్స్ అని చెప్పేసి చాలా మంచి పాడ్కాస్ట్లు వస్తూ ఉంటాయి. సో రీసెంట్గా ఒకటి చూశాను, అందులో చాలా బాగా నచ్చింది. హి సేస్ ప్లే ఫూలిష్ అంటే నాకు ఏమీ తెలియని ఒక సాధారణ వ్యక్తిలా ఉండండి. అంటే మీకు ఎంత అనుభవం ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, 10 మంది కూర్చున్నప్పుడు నాకు ఏది తెలియదు అనే ఉద్దేశంతో ఉంటే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నాకు తెలుసు అని చెప్పేసి మైండ్ని బ్లాక్ చేశామనుకోండి, నేర్చుకునేది పెద్దగా ఏమీ ఉండదు. సో దాని గురించి ఇంకొంచెం బ్రీఫ్గా మాట్లాడదాం. కానీ ఎందుకు అన్లెర్నింగ్ ఇంపార్టెంట్, ఈ టాపిక్ అసలు ఈరోజు ఎందుకు డిస్కస్ చేస్తాము, ఇంత కేవలం ఒక 30 సెషన్స్లో ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అనేది చాలా చాలా ముఖ్యమండి. సో అన్లెర్నింగ్ అంటే మనం అందరికి ఫోన్లు ఉన్నాయి, రైట్. ఎప్పటికప్పుడు ఫోన్లు అప్గ్రేడ్ చేసుకుంటాం, వెహికల్స్ అప్గ్రేడ్ చేసుకుంటాం, ఇళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటాం, అన్నీ అప్గ్రేడ్ చేసుకుంటాం, రైట్. సో ఒక క్వశ్చన్ అడుగుతాను ఇక్కడ, పండగ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? చాలా మందికి పండగ, ఏదైనా ఒక పండగ అనగానే ఏం గుర్తుంది? చాట్లో పెట్టండి, అందరూ చాట్లో క్విక్గా. లెట్స్ సీ వాట్ ఆర్ ఆల్ ద రెస్పాన్సెస్. పండగ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఏం చేస్తాం మనం ఇంట్లో? త్వరలోనే మనకి అద్భుతమైన సంక్రాంతి పండుగ రాబోతోంది. ఓకే, దక్షిణామూర్తి గారు క్లీనింగ్ ద హౌస్, ఫుడ్, పూజ, పిండి వంటలు, న్యూ క్లోత్స్, న్యూ డ్రెస్ ఏముందండి ఈ రోజుల్లో? పండగకి ఎవరు కొంటున్నారు? రోజు కొంటున్నాం కదా. బర్త్డే పార్టీ పోవాలంటే కొత్త బట్టలు, పక్కింటి వాళ్ళ ఫంక్షన్ అవుతుందంటే మనకు కొత్త బట్టలు, ఎక్కడేం జరిగినా రోజు కొత్త బట్టలే. మేకింగ్ స్వీట్స్, క్లీనింగ్ అంటున్నారు హర్షిత గారు, పిండి వంటలు అంటున్నారు, కైట్స్, ఊరు. పిండి వంటలు ఆర్డర్ చేస్తారా, ఇంట్లో చేస్తారా? అమెజాన్ ఫెస్టివల్, సూపర్. ఓకే, పూజ, ఎక్సలెంట్. క్లీనింగ్ ద ఓల్డ్ మైండ్ సెట్ టు ఈటింగ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్, నాయిస్, సందడి, గ్యాదరింగ్. అమేజింగ్ అండి, అమేజింగ్. సూపర్ రెస్పాన్సెస్ వస్తున్నాయి. స్టార్టింగ్లోనే 6 కొట్టారండి, క్లీనింగ్ ఆఫ్ ద హౌస్ అని దక్షిణామూర్తి గారు, రైట్. సో పండగ వస్తే మనం ఎప్పుడు క్లీనింగ్ రోజు చేస్తాం, కానీ పండగలు వచ్చినప్పుడు మూలలా కూడా వెతికి బూజు దులిపి మొత్తం అందరి ప్లేసెస్లో కూడా క్లీన్ చేస్తూ ఉంటాం. మంచం కింద కూడా మేబీ రోజు చేయకపోయినా ఆ పండగలప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం, రైట్. సో అట్లాగే మనం కూడా మన మైండ్ని కూడా, మన బాడీని కూడా, మన లైఫ్ని కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ టీటీడీడబ్ల్యూఎస్ అలాంటి ఒక చక్కటి అవకాశం. మనకి తెలిసిన విషయాలు, ఎన్నో అద్భుతమైన విషయాలు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాం, కానీ అప్పుడప్పుడు కొన్ని పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ ఆర్ నాట్ లుక్డ్ అప్, నాట్ కేర్డ్. బయటికి బాహ్య ప్రపంచానికి కనిపించే బాడీ పార్ట్స్ని మనం ఎక్కువ కేర్ తీసుకుంటాం, కానీ లోపలి పార్ట్స్ గురించి పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు ఈ రోజుల్లో. సో ప్రతి పార్ట్కి ఎనర్జీ అవసరం. ఎవ్రీ పార్ట్ నీడ్స్ ఎనర్జీ. అవి ఇస్తేనే అన్ని పార్ట్స్ సమానంగా ఉంటాయి, హ్యాపీగా ఉంటాయి, కానీ వీ డోంట్ గివ్ ఎనర్జీ. సో వెన్ యూ పే అటెన్షన్, అంటే ఒక సామెత ఉంది, వేర్ అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్ అని. వేర్ అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్. మనం ఒకసారి కళ్ళు మూసుకుని మీ ఫోర్ హెడ్ గురించి ఆలోచించామనుకోండి, మీ బాడీలో ఉన్న ఎనర్జీ అక్కడికి వెళ్తుంది. చెయ్యి గురించి ఆలోచించామనుకోండి, చేతికి ఎనర్జీ వెళ్తుంది. అలా కానీ మనం ఎన్నిసార్లు మన శరీరంలో అన్ని భాగాల గురించి ఆలోచిస్తాం, కానీ పండగలప్పుడు
ఎలా అయితే ఇంటిని మొత్తం అన్ని పార్ట్స్ని శుభ్రం చేసుకుంటామో మన మనసుని శరీరాన్ని కూడా ఎలా శుభ్రం చేసుకుంటామో లెర్నింగ్ కూడా అలాంటి శుభ్రం అప్పుడప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్లీన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మన లెర్నింగ్ అనేది చాలా వరకు మారిపోతూ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడుగుతానండి. క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. భారతదేశంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య ఎంత? హౌ మెనీ స్టేట్స్ ఆర్ ఇన్ ఇండియా? ఒక్కసారి చార్ట్లో పెట్టిన అందరూ. ఓకే, 28, 28, 29, 29, 28, 29, 29 మెజారిటీ. ఓకే, 31. ఓకే, కోటేశ్వరరావు గారు పాకిస్తాన్ కూడా కలిపేశారా? 3329 అంట. ఓకే, 28, 29. బంగ్లాదేశ్ ఇంకా ఇండియా కలవలేదు, పాకిస్తాన్ ఇంకా ఇండియాలో కలవలేదు. రైట్, 29, 28, 29, 28. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఎందుకు ఇన్ని డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయి? అందరికీ ఒకటే ఆన్సర్ ఉండాలి కదా? ఎందుకు డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయి? దేశంలో ఉన్న స్టేట్స్ కామనే కదా. సరే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సేస్ 28, 29. ఇక్కడ సమస్య ఏది రైట్ అన్నది కాదు. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ రైట్, కానీ టుడే ఇట్ మే నాట్ బి రైట్. సో మనం అప్డేట్ అవ్వాలా, అక్కడ అప్గ్రేడ్ అవ్వాలా, ఆ బూజు దులపలా. ఇలాంటి ఎన్నో విషయాలు, వెరీ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, రైట్? సో ఇలాంటి విషయాలు మనకు ఎన్నో తెలుసు అనుకుంటాం. ఇక్కడ 29 ఎంత కాన్ఫిడెంట్గా పెట్టారు అందరూ. దక్షిణామూర్తి గారు ఇంకా ఇంకొంచెం ముందుకెళ్ళి 8 యూనిటరీస్ కూడా చెప్పేస్తున్నారు, రైట్? సో ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు పెట్టామంటే మనకు తెలిసిన విషయం అంతే. 29 తెలుసు, అది 28 అయిన విషయం చాలా మందికి తెలియదు. ఇట్లాంటి చాలా చాలా విషయాలు మనకి తెలియకపోవచ్చు, అంటే అప్డేట్ కాకపోవచ్చు, కానీ మనం తెలుసు అనుకుంటాము. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎస్, మనకు ఎంత అనుభవం ఉన్నా కూడా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా, ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా, ఎన్ని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, డజంట్ మ్యాటర్. ఎప్పటికప్పుడు చాలా విషయాలు మారుతూ ఉంటాయి. చాలా చిన్న విషయం కావచ్చు అది, కానీ ఎదుటి వాళ్ళు అది 28 అని చెప్పినప్పుడు లేదు 29, లేదు 29 అని చెప్పినప్పుడు లేదు 28 అని చెప్పి మనం ఆర్గ్యుమెంట్లోకి దిగుతాం. బట్ ఒకసారి చెక్ చేసుకోండి, హూ ఈజ్ రైట్. దర్ ఈస్ నథింగ్ రాంగ్. మనం ఓడిపోవడం అనేది కాదు సమస్య, ఓడిపోవడం కాదు, తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్, అప్డేట్ కావడం అనేది ఇంపార్టెంట్. ఈగో పక్కన పెట్టాల్సి వస్తుంది ఇలాంటి విషయాలు. సో లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇందాక నేను చెప్తుంది ఏంటంటే అప్డేట్ అవ్వకపోతే మనం అవుట్డేట్ అవుతుందని చెప్తున్నాం కదా. సో ఎట్లయితే మన ఫోన్ని అప్డేట్ చేసుకుంటున్నామో, మన మొబైల్ ఫోన్స్ అందులో ఉన్న అప్లికేషన్స్ ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలి, లేకపోతే సెక్యూరిటీ ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి, రైట్? కొత్త ఫీచర్స్ రావాలంటే అప్డేట్ చేసుకోవాలి. మనల్ని రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటూ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలము. సో మన కార్లు, బంగ్లాలు, బైక్స్ ఇవే కాదు, మనల్ని కూడా మనం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో మరి ఎందుకు ఈ అన్లెర్నింగ్ అనేది ఎందుకు మనకి ఇంపార్టెంట్? ట్రైనర్స్ కాదు, ట్రైనర్ ఎందుకంటే TTWS ఒక వర్క్షాప్లో ఉన్న ట్రైనర్ కావాలనుకునే వాళ్ళకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే అన్లెర్నింగ్ ఈజ్ అలోయింగ్ అసలు ప్రీ కన్సీవ్డ్ వచ్చి అందరికీ కూడా మన నాలెడ్జ్, మనకి ఎక్స్పీరియన్స్ని బట్టి ఏదో ఒక నాలెడ్జ్ ఉంటుంది. సో అవి మనల్ని కొన్ని పనులు చేయకుండా ఆపేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్పీకింగ్. ఎందుకు భయం? పబ్లిక్ స్పీకింగ్ ఒకసారి ఫెయిల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎదుటి వాళ్ళు ఫెయిల్ అయి ఉండొచ్చు, ఎవరో మాట్లాడుతుంటే మనమే నవ్వు ఉండొచ్చు, పక్కవాడు నవ్వు ఉండొచ్చు. సో ఆ భయంతో మనం వెళ్ళి ప్రయత్నించం. సో ప్రతి విషయంలో కూడా మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, ఆ ఆలోచనలు మనం ఆపేస్తుంటాయి. మనకు పరిధులు ఉంటాయి, ఆ పరిధులు మనం ఆపేస్తూ ఉంటాయి. ఈ అన్లెర్నింగ్ చేయడం వల్ల అలాంటి పరిధులు పక్కన పెట్టి అన్ప్రొడక్టివ్ బిహేవియర్. ఎందుకంటే ఈ రోజు మీరు ఏదైతే అందుకోలేకపోతున్నారో దాన్ని అందుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అట్లాగే ఇట్స్ ఇంపార్టెంట్. ఓపెన్ మైండెడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే క్రియేటివిటీ ఉండాలి, ఓపెన్నెస్ అనేది ఉండాలి, ఇన్నోవేషన్ అనేది ఉండాలి. ఏ పనైనా ఎవరు చెప్పినట్టు చేయకుండా మనం కొంచెం దాన్ని ఇంప్రూవైజ్ చేయడం, అద్భుతంగా దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. ఆ క్రియేటివిటీలో ఎన్నో ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి, ఎన్నో కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి. సో మనం యాక్సెప్ట్ చేయకుండా దాన్ని ఇంకా ఎక్కువగా ఇంప్రూవ్ ఎలా చేయొచ్చు అనే ఆలోచన ఉంటుంది, రైట్? అట్లాగే మనందరికి కూడా ఇప్పుడు మీరు ఈ 30 daysలో చాలా చేంజెస్ జరగబోతున్నాయి మీ లైఫ్లో. ఫస్ట్ చేంజ్ ఏంటంటే రోజు 8 to 9:30 జూమ్ ముందు కూర్చోవడం చాలా పెద్ద చేంజ్ అండి. ఇట్స్ నాట్ ఈజీ, వెరీ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. బట్ ఈ రోజు ఇక్కడ కూర్చున్నారంటే మామూలు విషయం కాదు. ఏదో మీలో ఒక కసి ఉంటే తప్ప అక్కడికి వచ్చి జూమ్లో వీడియో ఆన్ చేసుకుని, నోట్బుక్ పట్టుకుని, పెన్ను పట్టుకుని చిన్నపిల్లలా కూర్చోరండి, ఎవరు కూర్చోరు. కానీ ఈ చేంజ్కి మనకు అలవాటు పడాలి. అన్లెర్నింగ్ ఉంటేనే ఆ చేంజ్కి యాక్సెప్ట్ చేయగలం, కొత్త స్కిల్స్ నేర్చుకోగలం. అలాగే ఇప్పుడున్న ప్రపంచంలో 21st centuryలో ఎన్నో స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ నేర్చుకోవాలంటే అన్లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ కనిపించే వ్యక్తి మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎవరండి? ఎనీబడి కెన్ సే ఇన్ షార్ట్, హూ ఇస్ దిస్ పర్సన్? ఎస్, బ్రూస్లీ. ఎస్, సూపర్ అండి. దక్షిణామూర్తి గారు, సురేంద్ర గారు, శ్రీకర్ గారు, ఎక్సలెంట్. శ్రీని గారు, జోసెఫ్ గారు, బ్రూస్లీ, రైట్?
సో బ్రూస్లీ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? మార్షల్ ఆర్ట్స్, రైట్? అద్భుతమైన ఎంతో సినిమాలు తీశారు, రైట్? చాలా తక్కువ వయసులోనే ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ మార్షల్ ఆర్ట్స్ ప్రొఫెషనల్గా మనందరికీ తెలుసు. అంతేకాకుండా తను అద్భుతమైన వక్త కూడా. తను ఒక అద్భుతమైన స్టోరీ చెప్పేవాళ్ళు, రైట్? సో చైనా, జపాన్లో మనకి జెన్ గురూస్ అని ఉంటారండి. జెన్ గురూస్ అని ఉంటారు చాలా వరకు. మన దగ్గర స్వామీజీలు ఎలాగో అక్కడ వాళ్ళ గురువులు చాలా మందికి వాళ్ళు హితబోధలు చేయడము, వాళ్ళకి ఒక సంఘ సంస్కర్తలాగా ఉంటారు. సో ఒక ప్రదేశంలో ఒక సాధారణ వ్యక్తి చాలా తక్కువ సమయంలోనే ఒక అద్భుతమైన గురువుగా మారిపోతాడు. చాలా మంచి పేరు వస్తుంది. చాలా ఫాస్ట్గా చాలా చిన్న చిన్న పనులు చేసుకునే వ్యక్తి ఒకేసారి కొద్ది తక్కువ కాలంలోనే అంత పెద్ద గురువు అవుతాడు. అదే ఏరియాలో ఒక ప్రొఫెసర్, చిన్నప్పటి నుంచి అతను అబ్జర్వ్ చేస్తున్న ప్రొఫెసర్ ఇదంతా గమనిస్తాడు. అసలు ఏం జరుగుతుంది? ఈ వ్యక్తి మొన్నటి వరకు కూడా చాలా సాధారణ వ్యక్తి, కానీ ఈ రోజు ఏంటి పెద్ద ఆశ్రమం ఉంది, ఎంతో మంది భక్తులు ఉన్నారు, ఈయన చూడడానికి ఎంతో మంది వచ్చిపోతుంటారు, ఈయనకు చాలా మంది శిష్యులు ఉన్నారు అనే ఒక పెద్ద సమస్య వెంటాడుతూ ఉంటుంది ఆ ప్రొఫెసర్ని. ఒకరోజు ఈ గురువు గారు ఆ ప్రొఫెసర్ వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటారు. ఆ వెళ్తున్న సమయంలో ఆ ప్రొఫెసర్ బయటకు వచ్చి ఆ గురువుని అడుగుతాడు, అసలు ఏంటి, ఎలా సాధ్యమైంది నీకు? తక్కువ సమయంలో ఇంత అద్భుతమైన పేరు ఎలా వచ్చింది? ఎలా మీకు ఇంత రికగ్నిషన్ వచ్చింది? ఎలా ఇంతమంది శిష్యులు వచ్చారు? ఆ ప్రశ్న ఉండబట్టలేక అడిగితే ఆ గురువు గారు అంటారు, సరే ప్రొఫెసర్ గారు నాతో పాటు మా ఆశ్రమానికి రాగలరా అని అడుగుతారు. సో ప్రొఫెసర్ గారు అంగీకరిస్తారు. ఇద్దరు కలిసి అలా నడుచుకుంటూ వాళ్ళ ఆశ్రమంలోకి వెళ్తారు. ఆశ్రమంలోకి వెళ్ళాక కూర్చోబెట్టి గురువు గారు అడుగుతారు, మీరు కొంచెం టీ తాగుతారా అని అడుగుతారు. టీ తాగుతారని అడిగితే సరే అంటారు ప్రొఫెసర్ గారు. సో వెళ్ళి మన గురువు గారు మంచిగా ఒక కెటిల్ నిండా టీ నింపుకుని ఇట్లాంటి ఒక కప్పు తీసుకొచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టేసి ఆ కెటిల్తో ఇలా టీ పోయడం ప్రారంభిస్తూ ఉంటారు. టీ పోస్తూ ఉంటారు. టీ పోస్తూ ఉంటే నెమ్మదిగా ఆ కప్పు నిండిపోతుంది. కప్పు నిండినా కూడా ఆగకుండా అలాగే టీ పోస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, ఆ పైన పోస్తున్న టీ అంతా కూడా ఒలికి ఆ సాసర్లు కింద ఉన్న సాసర్ల మీద పడుతూ ఉంటుంది. అలాగే పోస్తూనే ఉంటారు. సాసర్ కూడా నిండిపోతుంది. కాసేపటికి ఆ సాసర్ కూడా నిండిపోయి ఆ టీ అలా స్పిల్ అవుతూ టేబుల్ పైన పడుతుంది, టేబుల్ పైన పెడుతుంది. అలాగే పోస్తూనే ఉంటారు మన గురువు గారు. ఇదంతా చోద్యం చూసినట్టు చూస్తూ ఉంటారు. ప్రొఫెసర్కి టీ పోస్తూనే ఉంటారు. నెమ్మదిగా టీ టేబుల్ మీద నుంచి కొంచెం చుక్కల కింద కారడం ప్రారంభమవుతాయి. ఆ ప్రొఫెసర్ గారి కాళ్ళ దగ్గరికి వెళుతూ ఉంటాయి. టక్కున అప్పటిదాకా అబ్జర్వ్ చేసిన ప్రొఫెసర్ టక్కున లేచి, ఏంటి అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఆ టీ ఎప్పుడో కప్పు నిండిపోయింది కదా, ఇంకా ఎందుకు పోస్తూనే ఉన్నావు? ఇదంతా ఎందుకు పాడు చేస్తున్నావు అన్నట్టు అడుగుతారు. అప్పుడు ఆ ప్రొఫెసర్ గురువు గారు నవ్వుతారు. ఇప్పుడు ప్రొఫెసర్ గారికి ఇంకా కోపం వస్తుంది. ఏంటి అసలు నువ్వు చేసిన పనే ఇలాంటిది, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నవ్వుతున్నావా పైన అనేప్పటికీ ఆ ప్రొఫెసర్ గారిని ఇక ప్రశాంతంగా కూర్చోబెట్టి మన గురువు గారు చెప్తూ ఉంటారు, మీరు లోపలికి వచ్చినప్పుడు మీ మనస్సులో ఎన్నో ఆలోచనలతో వచ్చారు ఇక్కడికి. ఎలా అయితే నేను కప్పులో నిండిన తర్వాత టీ పోస్తే ఏం జరిగింది, ఆ కప్పు నిండిన తర్వాత ఎంత టీ పోసినా కూడా కిందికే ఒలికిపోయింది, కానీ ఒక్క చుక్క కూడా లోపలికి వెళ్ళలేదు. కానీ మీరు అలాగే నిండు కుండతో వచ్చారు. పూర్తిగా మీ మనస్సు నిండా ఎన్నో ఆలోచనలతో వచ్చాయి. ఎలా అబ్బా ఇదయ్యుండొచ్చు, అదయ్యుండొచ్చు అని 100 ఆలోచనలతో వచ్చారు. అటువంటప్పుడు ఏం చెప్పినా కూడా మీకు ఎక్కదు. కప్పు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళు చెప్పింది వినపడుతుంది. లేకపోతే మనలో ఉన్న ఆలోచనలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. చాలాసార్లు ఇది మనకు జరుగుతూ ఉంటుంది. ఎవరైనా వచ్చి ఏదైనా చెప్తుంటే మనం ఏం రెస్పాన్స్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలంటే, నేను ఇది నిన్న కొన్నానంటే నేను కూడా ఇది కొన్నాను, నేను మొన్న సినిమాకి వెళ్ళాలంటే నేను కూడా సినిమాకి వెళ్ళాను, నాకు కడుపు నొప్పి వచ్చిందంటే నాకు తలనొప్పి వచ్చింది. వాళ్ళు చెప్పేదాన్ని కూడా మనం పూర్తిగా వినే ఓపిక లేదు. దెర్ ఇస్ నో లిసనింగ్ స్కిల్. ఫర్గెట్ అబౌట్ యాక్టివ్ లిసనింగ్, నో లిసనింగ్. ముందు మనం రెస్పాన్స్ ఇచ్చేయాలి. కక్కేస్తే అయిపోతుంది. వాడేవాడండి నాకు చెప్పడానికి, నేను చెప్పాలి కానీ, రైట్? సో వీఆర్ నాట్ రెడీ టు లిజన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎదుటి వాళ్ళ పర్స్పెక్టివ్ అసలు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు ఎవరు మాట్లాడాలి? వాళ్ళు మాట్లాడాలి కదా. వాడిని మాట్లాడిస్తామో మనమే మాట్లాడుతూ ఉంటాం. మనం చెప్పాల్సిందని మనకు అక్కేస్తాం, కానీ వాడు ఎందుకు ఫోన్ చేశాడో కనుక్కునే టైం కూడా మనకి లేదు. లేకపోతే ఏం చేస్తాం, బిజీగా ఉన్నా మళ్ళీ చేస్తాను పెట్టేస్తాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది చాలా వరకు కూడా. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, ఇందాక ఇక్కడ చాట్లో అద్భుతంగా చెప్పారు వేణుగోపాల్ గారు, శ్రీకర్ గారు, ఎంప్టీ యువర్ మైండ్. లెర్నింగ్ కావాలంటే, స్కిల్ పెరగాలంటే, ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, పబ్లిక్ స్పీకింగ్. కొంతమంది ఇంతకుముందు ప్రయత్నించుంటారు, ఫెయిల్ అయి ఉండొచ్చు. దట్స్ కామన్. పబ్లిక్ స్పీకింగ్ ఫెయిల్ కావడం కామన్. ప్రపంచంలో మొత్తం ఎంతో దేశాల్లో సర్వే చేస్తే తేలింది ఏంటంటే, ప్రజలందరికీ కూడా అన్నింటికంటే ఎక్కువ భయం దేనికయ్యా అంటే పబ్లిక్ స్పీకింగ్. అందులో మీరు నేను ఉండడంలో తప్పేముంది?
ఇట్స్ వెరీ నేచురల్, కామన్, హ్యూమన్ బీయింగ్స్ ప్రతి ఒక్కరికి నేచురల్ అండి. పెద్ద పెద్ద ప్రధానమంత్రులు, ఎవరైతే అధ్యక్షులు అందరికీ కూడా పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం ఉంటుంది. కాకపోతే మనకు కనిపించదు అంతే. వాళ్ళకి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి రుద్ది 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 వదిలేస్తారు వాళ్ళని. మనకు తెలుసు ఎంతమంది రాజకీయాలు ఇప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు, రైట్? సో ప్రపంచంలో పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం లేని వాళ్ళు ఎవరు ఉండరు. కొంతమంది కనిపిస్తుంది, కొంతమంది కనిపించదు, కొంతమంది ప్రాక్టీస్ చేసి 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 అద్భుతమైన స్పీకర్లుగా తయారవుతారు. కానీ ఓహో పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం, నేను ఇంతకుముందు 2 సార్లు వెళ్ళాను, స్టేజ్ ఎక్కగానే వణుకొచ్చింది, చెప్పేద్దాం అనుకుని మర్చిపోయాను, ఇవాళ ట్రై చేస్తే మాత్రం వస్తుందా అనే ఆలోచన మనసులో పెట్టుకున్నారనుకోండి, మీకు నేర్చుకునే అవకాశమే లేదు. లేదు ఇక్కడ ఏదో చెప్తారట, నేర్పిస్తారట, 30 రోజుల్లో అద్భుతమైన ట్రైనర్స్గా తయారు చేస్తారట అని ఓపెన్ మైండెడ్తో వచ్చి చెప్పినట్టు చేశారనుకోండి, యూ కెన్ డూ ఎనీథింగ్, జస్ట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్, వెరీ సింపుల్, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. సో ఎంప్టీ యువర్ మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంప్టీ యువర్ కప్పు ఎప్పుడైతే ఖాళీగా ఉన్నప్పుడే అందులో ఏదైనా టీ పోస్తారా, కాఫీ పోస్తారా, వాటర్ పోస్తారా, మిల్క్ పోస్తారా, మీ ఇష్టం. కానీ కప్పు నిండుగా ఉంటే ఏమీ కూడా లోపలికి పోదు. సో ఓపెన్ మైండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బీ ఓపెన్ టు లిజన్. జస్ట్ నాకు ఇది తెలుసు, అది తెలుసు, రకరకాల ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఇక్కడికి వస్తే లెర్నింగ్ అనేది ఉండదు. సో వీ వాంట్ టు లెర్న్ సంథింగ్, వీ వాంట్ టు ఇంప్రూవ్ అవర్ స్కిల్స్, నాలెడ్జ్, రైట్? సో నేను కొన్ని సెకండ్లు మాత్రమే ఒక పిక్చర్ చూపిస్తాను. ఆ పిక్చర్ చూసి తర్వాత క్వశ్చన్ అడుగుతానండి. బ్రీఫ్గా అందరూ చూడండి, ఒక 10 సెకండ్స్ మీకు చూపిస్తాను. ఆల్ రైట్, ఓకే. సో ఒకసారి చార్ట్లో పెట్టండి. ఆ 3 యారోస్లో 3 పెద్దది ఏది? 1, 2, 3 యారోస్ ఉన్నాయి. ఒకసారి 3 యారోస్లో పెద్దది ఏదని పెట్టండి. 1 or 2 or 3. ఓకే, 1, 2, 3, 2, సెకండ్ 1, 1, 2, సేమ్ 2, 2, ఈక్వల్ 2, 2, 3, 1, 1, 1, 2, ఎస్, 2 ఈక్వల్ 1, సేమ్, ఆల్ ఆర్ ఈక్వల్, 2 ఈక్వల్. ఓకే, చూసారా ఒక చిన్న ప్రశ్నకి ఎన్ని సమాధానాలు వచ్చాయో? లెట్స్ లుక్ ఎట్ ఇట్ అగైన్ వన్ మోర్ టైం. సో చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, బట్ ఇంకా కొంతమంది కూడా 1, 2 అని చెప్పారు. ఇందాక 6, 9 మన పర్స్పెక్టివ్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా అంతేనండి, వెరీ సింపుల్, ఇల్యూషన్. మనకు కనిపించే ఎన్నో విషయాలు అంటూ ఉంటారు కదా, మన కళ్ళ ముందు చాలా విషయాలు అబద్ధం. అంటే మనం వినే విషయాలు కూడా నిజం కాకపోవచ్చు చాలాసార్లు, చూసే విషయాలు నిజం కాకపోవచ్చు, వినే విషయాలు నిజం కాకపోతే మనం అనుకునే పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉంటుంది. చాలా కామన్, చూడగానే ఎవరికైనా 2 పెద్దది అనిపిస్తుంది ఎక్కువ మందికి. ఇక్కడ చాలా మంది టీచర్లు ఇంటెలిజెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా మంది ఈక్వల్ అని చెప్పారు. కానీ చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలా మంది 2, 2, 2, 2 అని చెప్పేస్తారు ఆన్సర్. బట్ 3 ఆర్ ఈక్వల్. సో మనల్ని మనము ఎన్నో రకాలుగా మోసపుచ్చుకుంటూనే ఉంటాము. మనకు తెలిసింది కరెక్ట్ అనుకుంటాం. మనం చూసే పర్స్పెక్టివ్ అలాంటిది. ఆబ్వియస్గా యారోస్ మనల్ని డిసీవ్ చేసేస్తాయి, అవి చెప్పేస్తాయి, ఓకే ఇది పెద్దగా అనిపిస్తుంది, రైట్? సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, మనం అనుకున్నది కాదు, చూసే విధానంలో ఉంటుంది, చాలా చాలా విషయాలు ఉంటాయి. కానీ ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ ఉంటాయండి మనకి. ఈ అన్లెర్నింగ్ చేయడం అంత ఈజీ కాదు అని చాలా మంది అంటారు. అసలు అన్లెర్నింగ్ అంటే ఏంటి అర్థం కాకపోతే ఇంకా కొద్ది ఫ్యూ మినిట్స్ టైం ఇవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా క్లియర్గా. కానీ లెర్నింగ్కి కొన్ని అడ్డంకులు వస్తాయి. అవి ఏంటంటే ముఖ్యంగా ఒకటి ఫస్ట్ది భయం. ఈ వయసులో నేను ఎక్కడ నేర్చుకుంటాను, ఈ టెక్నాలజీ నాకు రాదు, ఇందాక చెప్పారు నాకు ఇంగ్లీష్ రాదు, నాకు వాట్సాప్ యూజ్ చేయడం లేదు, నాకు ఫోన్లో రికార్డింగ్ ఎప్పుడు చేయలేదు, నేను జూమ్ అంటే జాయిన్ అవ్వడమే కష్టం, ఏదో లింక్ వస్తే నొక్కేస్తాను, అంతకుమించి నేను ఏం చేయలేను, వీడియోలో బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలంటే నాకు తెలియదు, అసైన్మెంట్ చేయడం నాకు తెలియదు, 100 క్వశ్చన్స్ వస్తాయండి. ఫుల్ ఫియర్ 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 ఫియర్. వాట్సాప్ అందరూ యూజ్ చేస్తున్నారుగా ఈరోజు, అందులో లింక్ వచ్చింది, యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తున్నారుగా ఈరోజు, రైట్? ఇంగ్లీష్లో ఉన్న వాట్సాప్లో ఉన్న కంటెంట్ అయితే అర్థమవుద్ది, కానీ మనం ఏమైనా చెప్పాలంటే అర్థం కాదంటారు. సో ఫియర్ని పక్కన పెడితేనే లెర్నింగ్ ఉంటుంది. ఎస్, మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్లో 100 ఉండొచ్చు, రైట్? ఏ ఏజ్లో అయినా నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏజ్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్, టెక్నాలజీ ఈజ్ నాట్ ఎ బ్యారియర్. ఎడ్యుకేషన్ సంబంధం ఏముందండి? ఎంతోమంది ఈ రోజుల్లో పెద్ద పెద్ద రివార్డులు తీసుకున్న వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ లేదు. ఆర్ ఇఫ్ యూ టేక్ పెద్ద పెద్ద కంపెనీ ఓనర్స్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కావచ్చు, ఎంతోమంది వాళ్ళు చదువుకోలేదు, మధ్యలోనే డ్రాప్ అయిపోయారు, వాళ్ళు ప్రపంచాన్ని వెళ్తున్నారు. డజంట్ మ్యాటర్, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్. నేను చదువుకోలేదు పెద్దగా, నాకు నేర్చుకోవడం కష్టం అండి. నో, దట్స్ నాట్ ఎ రైట్ ఆన్సర్. ఇది స్టోరీస్. మనందరం కూడా చిన్న చిన్న స్టోరీస్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం మనలో. అట్లాగే మన పాత అలవాటు, ఓల్డ్ హ్యాబిట్స్ మనల్ని ఆపేస్తూ ఉంటాయి. ఏదో
వచ్చాము, పొద్దున్నే ఆఫీస్కి వెళ్తాము, ఈవినింగ్ ఇంటికి వస్తాము, రాగానే మంచిగా సోఫాలో కూర్చొని రిమోట్ పట్టుకుని గంట సేపు టీవీ చూసి డిబేట్ ఏదో జరుగుతూ ఉంటుంది. ప్రపంచాన్ని మారుస్తా ఉన్నట్టు వాళ్ళు డిబేట్ చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఏమీ మారదు. అది చూడకపోయినా ఏమీ మారదు, చూసినా కూడా ఏమీ మారదు. వాళ్ళ టీఆర్పీల కోసం వాళ్ళు డిబేట్లు పెట్టుకుంటారు టీవీల్లో, వాళ్ళ టీఆర్పీల కోసం వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళు సీరియల్స్ వేస్తారు. కానీ మనకు అలాంటి హ్యాబిట్స్ ఉంటే మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీవీలో న్యూస్ చూడడం వల్ల మనకు తలనొప్పి తప్ప అంతకుమించి ఏమీ రాదు. మెజారిటీ ఆఫ్ ద టీవీ న్యూస్ ఆర్ ఫేక్. ఎందుకంటే ప్రతి న్యూస్ ఛానల్ కూడా ఏదో ఒక పార్టీకి అనుకూలంగా న్యూస్ చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే విషయం న్యూట్రల్ కాదు. ఒక్కొక్క ఛానల్లో ఆ న్యూస్ రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఎక్కడో ఒరిస్సాలో యాక్సిడెంట్ అవ్వగానే తెలంగాణ హైదరాబాద్లో న్యూస్ ఛానల్లో టక్కున వాళ్ళు పెడతారు, ఈ ట్రైన్ 2 ట్రాకుల్లో ట్రైన్లు ఇలా పోతున్నాయి, ఒకటి వచ్చి ఇట్లా గుద్దుకుంది, ఎగిరాయి, 100 యానిమేషన్ లెస్ చూపిస్తారు. అసలు అక్కడ యాక్సిడెంట్ అయిన అరగంటలో ఎవడు చూశాడు, ఎవడు చెప్పాడు, నువ్వు స్టోరీ క్రియేట్ చేసి చెప్పేస్తున్నావు. సోషల్ మీడియాలో వచ్చేది కానీ టీవీలో వచ్చేది కానీ అన్నిటిని మొదలు మనం గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. మన ఆలోచనలు పక్కన పెట్టండి. టైం వేస్ట్ ప్రోగ్రామ్స్ అనేవి రోజు చాలా ఉంటాయి. మన లైఫ్లో మనకు తెలియకుండానే ఎంతో సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటాం. ఒకసారి గుర్తించుకొని ఆ పాత అలవాట్లను మార్చుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ చెప్పారు పూర్ణనారాయణ గారు, ఈగో ఈజ్ ద బిగ్గెస్ట్ బ్లాకర్. అందరికీ ఉండాలి, ఈగో ఉండాలి, కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. కానీ అది అతిగా ఉండకూడదు, ఈగో ఉండకూడదు. ఈ వయసులో నేను నేర్చుకోవడం అంటే నా పదవి ఏంటి, నేనేంటి, నా పొజిషన్ ఏంటి, నేను ఇవన్నీ చెప్తే చేయాలా? అరే నా పక్కన నా గ్రూప్లో స్టూడెంట్ ఉన్నాడు, వాళ్ళకి నేను ఈక్వలా? నేను ఒక ఆఫీసర్ని, ఆ స్టూడెంట్ నేను ఒక ఈక్వలా? నా మెంటర్కి ఆయనకే మాట్లాడడం సరిగ్గా, ఇట్లా రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆ ఈగో పక్కన పెడితే కానీ టీం వర్క్ లాగా చేసుకుంటే కానీ మనం నేర్చుకోలేము. గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి. మనం ఏదైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కేవలం 4 కోర్సుల్లో జాయిన్ అయ్యి అక్కడ ఏం చెప్తారో చూద్దాం, ఇంపాక్ట్లో ఏం చెప్తారో చూద్దాం, అక్కడ ఏం చెప్తారో చూద్దాం అని చెప్పేసి చాలా మంది ఈ కోర్స్ ఆ కోర్స్ జాయిన్ అవుతారు, కానీ ఏమి నేర్చుకోరు. కేవలం నాలాంటి వాడిని వచ్చి వీడు ఏం చెప్పాడో చూద్దాంలే అని వస్తారు. చివరికి నా మీద ఏదో జడ్జిమెంట్ ఉండొచ్చు, నాకు ఏదో ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, పర్వాలేదు. కానీ అసలు నువ్వే నేర్చుకున్నావు అనేది ముఖ్యం, నేనెట్లా చెప్పడం అనేది ముఖ్యం కాదు. మనం ఏం నేర్చుకుంటాం అనేది ముఖ్యం. గ్రోత్ మైండ్ సెట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి, రైట్? అలాగే లేజినెస్ అనేది వదిలేయాలి. సో మనకి లేజినెస్ ఎంత ఉంటే మనకి అంత టైం పడుతుంది లెర్నింగ్కి. సో ఎప్పుడైతే యాక్టివ్గా ఎనర్జీగా ఉన్నప్పుడు మాత్రమే లెర్నింగ్ అనేది అద్భుతంగా ఉంటుందండి. అట్లాగే ఇనర్షియా చాలా మందికి కూడా ఒకటి పెద్ద చేంజెస్ అంటే కష్టం. ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ అసైన్మెంట్స్ ఇస్తారు, రోజు ఫీడ్బ్యాక్ అంటారు, అసైన్మెంట్లు అంటారు. చూద్దాంలే, సాటర్డేనో సండేనో చేసేస్తానులే అనుకుంటే చాలా మంది పోస్ట్ పోన్ చేస్తారు. ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో అప్పుడే ప్రోగ్రెస్ కనిపిస్తుంది. మీరు ఇవన్నీ పోస్ట్ పోన్ చేస్తారో, ఒకేసారి వారానికి సరిపడా ఒకే రోజు చేస్తా అంటే ఎటువంటి ఉపయోగం ఉండదు. యువర్ ప్రోగ్రెస్ విల్ బి మచ్ మచ్ స్లోయర్ దెన్ అదర్స్. ఆ ఇనర్షియా ఫస్ట్ రికార్డింగ్ అనేది చాలా మందికి ప్రాబ్లం. చేయండి, ఒకసారి చేయండి, 2 సార్లు చేయండి, 3 సార్లు చేయండి, మీకు నచ్చే వరకు చేయండి. హూ ఈజ్ స్టాపింగ్ యూ? బట్ రోజు చేయండి. స్మాల్ చేంజెస్ మేక్ అ బిగ్ డిఫరెన్స్. సో ఒక్కొక్క స్టెప్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం అండి. అట్లాగే మనకున్న నమ్మకాలు, ఇది చేయలేను, అది చేయలేను, ఇట్లా రకరకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, రైట్? అండ్ ముఖ్యంగా ఏంటంటే దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోండి. మీరు ఎందుకు జాయిన్ అయ్యారు ఈ ప్రోగ్రాంలో, దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని, కానీ మీరు తీసుకుంటే అప్పుడు మిమ్మల్ని మీరు ముందుకు వెళ్ళగలరు. అదర్వైజ్ యూ విల్ బి లైక్ వేర్ యూ ఆర్, రైట్? సో ఇవన్నీ కూడా మనం ఆపడానికి ప్రయత్నిస్తుంటాయి. అవన్నీ ఓవర్కమ్ అయినప్పుడు మాత్రమే లెర్నింగ్ ఈజ్ పాసిబుల్. మీరు అనుకున్న లక్ష్యాల్ని చేరుకోగలరు. సో ఇప్పుడు ఒక చిన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి డిస్కస్ చేద్దామండి. చాలా ముఖ్యం, మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. మన లైఫ్ ఎక్కడ మనం టైం వేస్ట్ చేస్తాము, ఎక్కడ టైం స్పెండ్ చేస్తాము, ఎలా మన లైఫ్ ఒక ట్రైనర్గా మారినప్పుడు ఎలా ఉండాలి అని తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఇట్స్ వండర్ఫుల్ కాన్సెప్ట్. ఐ రియలీ లైక్ ఇట్. సో ఎవరైనా హ్యాండ్ రేస్ చేసి సెంటర్లో ఏం కనిపిస్తుందో మీరు చెప్పండి. ఇందాక మాట్లాడిన వాళ్ళు హ్యాండ్ రేస్ చేస్తే బాగుంటుంది. ఎస్, షేక్ సుబాని గారు, వీలైతే వీడియో ఆన్ చేసుకోండి. సార్ ఎస్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సెంటర్లో మీకు ఏం సార్ కనిపిస్తుంది? వీడియో కొద్దిగా క్లారిటీ లేదు, ఏమనుకోవద్దు సార్. పర్వాలేదు చెప్పండి. సార్ థింగ్స్ ఐ కెన్ కంట్రోల్ సార్. థింగ్స్ ఐ కెన్ కంట్రోల్. సో ఇట్స్ కాల్డ్ సర్కిల్ ఆఫ్ కంట్రోల్. సో వాట్ థింగ్స్ యూ కెన్ కంట్రోల్? అంటే నాకేం అర్థమైందంటే సార్, మన ఆలోచనలు మనం ఏ విధంగా కంట్రోల్ చేసి ముందుకు వెళ్ళాలనేది నాకు అర్థమైంది సార్. ఓకే. అంటే మన కొన్నిసార్లు మన ఆలోచనలు ఏంటంటే సార్ మితిమీరి వెళ్ళిపోతూ ఉంటాయి సార్. అంటే ఆలోచనలకి హద్దు ఉండదు కదా సార్. అవును. అంటే నేను ఇక్కడ ఉన్నా సరే అమెరికాలో ఉన్నట్టు మనం ఆలోచించవచ్చు, అమెరికాలో ఏం చేయాలని ఆలోచించవచ్చు. మంచిదే, మంచి ఆలోచనే.
మంచి ఆలోచనే సార్. కానీ అదేందంటే సార్, ఉన్న ప్లేస్‌ని ఎంజాయ్ చేయకుండా నేను ఎక్కడో అమెరికాలో ఉంటే ఈ టైంలో ఆడ బాగా ఎంజాయ్ చేసేవాడిని. ఇక్కడే ఉండటం వల్ల ఎంజాయ్ చేయట్లే అనేది కొన్ని సార్లు ఓవర్ థింకింగ్ వల్ల కూడా అది డ్రాప్ ఎస్, అవుతుంది సార్. అందుకని మన అబ్సల్యూట్లీ. థింగ్స్‌నే మన కంట్రోల్‌లో బేసికల్లీ సేయింగ్ ఉండాలని నేను థాట్స్, అనుకుంటాను. మన థాట్స్‌ని మనం కంట్రోల్ చేసుకోగలము అంటున్నారు. ఓకే, మన వండర్ఫుల్. కంట్రోల్‌లో చేసుకోవాలి సార్. చేసుకోకపోతే చేసుకోవాలి. అది చాలా ఇబ్బంది అని నేను అనుకుంటాను సార్. సూపర్, సూపర్. థ్యాంక్ యూ అండి. ఎస్. చంద్రశేఖర్ గారు, ఎస్ సార్. మీరు ఏమేమి కంట్రోల్ చేయగలరో చెప్పండి. ఎస్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ. నేనైతే నా థాట్స్ కంట్రోల్ చేసుకోవచ్చు సార్. మళ్ళీ నా యాక్షన్స్ అంటే వేరే వాళ్ళు బిహేవియర్ ఎలా చేసినా కూడా నా యాక్షన్స్ వాళ్ళపైన ఎలా ఉంటుంది అదొకటి చేయొచ్చు. ఇంకొకటి ఇలాంటిదే సార్. ఆ 2 వచ్చినాయి. ఓకే, సూపర్ అండి. ఓబుల్ రెడ్డి గారు. ఎస్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఓబుల్ రెడ్డి మా పేరు. ఎస్ సార్. అంటే జనరల్ గా మనకు థాట్స్ బాగుంటే యాక్షన్స్ బాగుంటాయి సార్. ఒకవేళ మనకు థాట్స్ నెగిటివ్ గా అంటే మనం చేసే యాక్షన్స్ అంతా థాట్స్ కాకుండా ఇంకేమైనా చెప్పండి, మీరు ఏమేమి కంట్రోల్ చేయగలరు? అంటే ఇప్పుడు మనకి ఎమోషన్స్ అంటే నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయనుకోండి, వాటిని కంట్రోల్ ఎలా చేయాలనేటువంటి ఆలోచనలు మనం ఓకే చేయవచ్చు అనేది మా అభిప్రాయం. ఓకేనండి, సూపర్, థ్యాంక్ యూ. సో విజయేంద్ర గారు, థింగ్స్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ కంట్రోల్ చెప్పండి. ఏమేం థింగ్స్ మీ కంట్రోల్లో లేకుండా ఉంటాయి? పక్కవాడు మన ఇన్ఫ్లుయెన్స్ చేసేది, పక్క వాళ్ళు మన గురించి ఆలోచించేది మన కంట్రోల్లో ఉండదు. ఓకే, థ్యాంక్ యూ అండి. పాషా గారు. థింగ్స్ ఏంటంటే మనము మన మన పరిధిలో ఉన్న వాటిని అన్నిటిని కంట్రోల్ చేయగలం, మన ఆలోచనలు కంట్రోల్ చేయగలం, మన ప్రవర్తన కంట్రోల్ చేయగలం, మనకు సంబంధించిన వాళ్ళని కొంతవరకు కంట్రోల్ చేయగలం. కానీ మిగతా అవుట్ సైడ్ వరల్డ్ మనం కంట్రోల్ చేయలేం సార్. వాళ్ళు కంట్రోల్ కావాలంటే మన ప్రవర్తన చూసి వాళ్ళు మారాల్సింది తప్ప మనం వాళ్ళని వ్యవహారంగా మార్చలేము. ఓకే, అది సార్. సూపర్ అండి, థ్యాంక్ యూ. సో నేను అనుకున్నాను మీరేం చెప్తారంటే నా భార్యని కంట్రోల్ చేయొచ్చు, నా హస్బెండ్ని కంట్రోల్ చేయొచ్చు, పిల్లల్ని కంట్రోల్ చేయొచ్చు, పక్కింటి వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు, నా బాస్ని కంట్రోల్ చేయొచ్చు, నా టీమ్మేట్స్ని కంట్రోల్ చేయొచ్చు, ఇవన్నీ చెప్తారేమో అనుకుంటా. మీరందరూ ఏంటండి ఆల్రెడీ ఎక్స్పర్ట్స్, అందరూ థాట్స్, నా యాక్షన్స్ అంతవరకే చెప్తున్నారు. దట్స్ వాట్ ఇట్ ఈస్ లైఫ్. మనం ఏమీ కంట్రోల్ చేయలేము, రైట్? రిమోట్ కంట్రోల్, ఇంట్లో రిమోట్ కంట్రోల్ కూడా మనం తీసుకోలేము. పిల్లలు ఉంటే పిల్లలు, పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు, వాళ్ళ చేతికి రిమోట్ వెళ్తుంది. మనం వెళ్ళి ఇట్లా కూర్చొని చూడాల్సింది వాళ్ళు ఏం పెడితే అది. సో వాట్ ఐ కెన్ కంట్రోల్ అవర్ యాటిట్యూడ్, అవర్ యాక్షన్స్, అవర్ బిహేవియర్. ఏం తినాలి నేను, అది కూడా చాలాసార్లు ఏం పెడితే అది తింటాను లేండి, అది వేరే విషయం, రైట్? సో ఎవరిని ఫాలో కావాలి, ఎవరిని అన్ఫాలో కావాలి, హౌ ఐ రియాక్ట్, ద పర్సనల్ బౌండరీస్, హౌ ఐ స్పీక్, ఎవరితో ఉంటాం, ఎవరితో ఉండం, ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేయలేం. కానీ మెజారిటీ ఆఫ్ ద టైం మనం ఏంటంటే కంట్రోల్ చేయలేని విషయాల మీద ఫోకస్ చేస్తూ ఉంటాం. ట్రాఫిక్ని మనం కంట్రోల్ చేయలేం, వెదర్ని కంట్రోల్ చేయలేం, పక్కింటి వాళ్ళని కంట్రోల్ చేయలేం, వాళ్ళ ఆలోచనని కంట్రోల్ చేయలేం, పిల్లల్ని కంట్రోల్ చేయలేం, చాలా విషయాలు మనం కంట్రోల్ చేయలేం. కానీ మనం ఎక్కువ బాధపడేది, ఆలోచించేది కంట్రోల్ చేయలేని విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. సో ఇట్స్ నాట్ అబౌట్ వాట్ వీ కెన్ కంట్రోల్, వాట్ వీ కెనాట్ కంట్రోల్. ఎస్ శ్రీనివాస్ గారు, సో సెంటర్లో ఏం కనిపిస్తుంది మీకు? థింగ్స్ ఐ కంట్రోల్ సార్. అంటే ఇక్కడ మీరు అడిగారు కదా సార్, ఏది సెంటర్లో కంట్రోల్ కాదు సార్, చేయగలం, మిడిల్లో. అదే సార్. థింగ్స్ ఐ కెన్ కంట్రోల్. ఎమోషన్స్ కంట్రోల్ థింగ్స్ ఐ చేసుకోగలం కెన్ సార్. ఇన్ఫ్లుయెన్స్. ఎమోషన్స్ మాత్రం కంట్రోల్ చేసుకోగలం సార్. నేను ఇన్ఫ్లుయెన్స్ గురించి చెప్తున్నానండి. థింగ్స్ ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్, మిడిల్ సర్కిల్. ఇన్ఫ్లుయెన్స్ అంటే మన మీరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించగలం. చేయగలరు? అదే సార్, మన టైం ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలం, మనీని ఓకే, ఇన్ఫ్లుయెన్స్ చేయగలం, మన ఎదుటి వాళ్ళని మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలం? వెదర్ మన సబ్జెక్టివిటీని బట్టి సార్, మనకున్న థాట్స్ ని బట్టి వాళ్ళను చెప్తే వినగలిగే వాళ్ళైతే ఇన్ఫ్లుయెన్స్ తోటి ఉపయోగించగలం, వాళ్ళు మారేటట్టు అయితే. అంతకుమించి ఇంకేం చేయగలం. ఓకే, చెప్పి దక్షిణామూర్తి చూస్తాం, గారు. వింటే ఓకే, లేదంటే దక్షిణామూర్తి గారు, మనం థ్యాంక్ యూ అండి. ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలం ఎదుటి వాళ్ళని మనం? అంటే మనం డెమాన్స్ట్రేట్ చేస్తూ మన వాల్యూ సిస్టమ్ని కానీ, మన ప్రిన్సిపల్స్ని కానీ, మన నాలెడ్జ్ని కానీ, మన పద్ధతిని కానీ అవతల వాళ్ళకి తెలియపరుస్తూ, దానిలోని ఉన్న అంతరార్థం తెలియపరుస్తూ మార్చడానికి ప్రయత్నం చేస్తాం సార్. అది వండర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ అండి, చేస్తాం. థ్యాంక్ యూ, మే థ్యాంక్ యూ గివ్ సో మచ్. రిజల్ట్స్, మే నాట్ గివ్ రిజల్ట్స్, బట్ ఇది మనం కొంత మార్చగలం, కొంత, నాట్ పూర్తి. ఎస్, పాషా గారు. ఏం లేదు సార్, మన ప్రవర్తనతోటి అవతల వాళ్ళు మారుతారు అంతే, అంతవరకే. కానీ మనమైతే విల్ఫుల్ గా అయితే వాళ్ళని ఏం చేయలేము సార్. ఓకే, సో గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళొచ్చు, తాగుతుందా లేదా అనేది దాని ఇష్టం. కానీ గుర్రానికి
ఆకలి అది దాహం వేస్తుంది అని తెలిస్తే తాగుతుంది పాపం. ఇప్పుడున్న గుర్రాలకి దాహం వేస్తుంది అని తెలియదు, ఎందుకంటే ఫోన్లో బిజీగా ఉంటాయి గుర్రాలన్నీ కూడా. సుజాత గారు చెప్పండి. మనం చేసే యాక్షన్స్ మన గ్రోత్ చూసి వాళ్ళకి అది నచ్చితే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు తప్ప మనం చెయ్యలేము అనేది నా ఉద్దేశం సార్. ఎక్సలెంట్ అండి. అసలు ఈ బ్యాచ్ వాళ్ళకి సెషన్స్ వేస్ట్ అండి. అందరూ అద్భుతంగా చెప్పారు. సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మనం ఎలా చేస్తాం. చాలా మంది చాలాసార్లు ఏం చెప్తారంటే, నేను అద్భుతమైన ప్రిపేర్ రిలీజ్ మంచి స్పీచ్ ఇస్తానండి అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అనుకుంటారు. మనం వెళ్ళి మంచి స్పీచ్ ఇస్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అనుకుంటారండి. నో బడీ లిజన్స్ టు యూ, దే లిజన్స్ టు యువర్ యాక్షన్స్, యువర్ బిహేవియర్. మన డ్రెస్ ఎలా ఉంది, మనం ఎలా మాట్లాడుతున్నాం, మన నడవడిక ఎలా ఉంది, మనం ఏం చేస్తున్నాం, రైట్? సో మన బిహేవియర్ మార్చుకోవాలి, మన యాక్షన్ మార్చుకోవాలి, మన లెర్నింగ్ మార్చుకోవాలి. ఎదుటి వాళ్ళకి చెప్పే ముందు మనం ముందు దాన్ని ఆచరించాలి. ఎస్, మన హీరోని చూసి సో యూ షుడ్ బికమ్ హీరో ఫర్ దెమ్. ఎవరైనా మిమ్మల్ని సలహా ఎప్పుడు అడుగుతారు? మిమ్మల్ని వాళ్ళు దాంట్లో ఒక ఎక్స్పర్ట్ అనిపించినప్పుడు మిమ్మల్ని సలహా అడుగుతారు. అంతేగాని ప్రతి ఒక్కరిని కనిపించడం సలహా అడగరు కదా. ఒక్కొక్క అంశంలో ఒక్కొక్కరిని సలహా తీసుకుంటాం. బరువు తగ్గాలంటే ఎవరిని సలహా తీసుకుంటాం? ఎన్నో సంవత్సరాల నుంచి కొంచెం కష్టపడి వాళ్ళు బరువు తగ్గి మంచి హెల్తీగా ఉన్న వాళ్ళని మనం వెళ్ళి అడుగుతాం. ఎవరో వంట బాగా చేస్తారంటే వాళ్ళకి ఫోన్ చేసి మరి అడుగుతాం, అవును పలానా కూర ఎట్లా చేయాలి, సాంబార్ ఎట్లా చేయాలి, రసం ఎట్లా చేయాలి, ఎవరో ఎక్స్పర్ట్ని అడుగుతాం. అంతే తప్ప యూట్యూబ్లో కనిపించిన ప్రతి ఛానల్ ఓపెన్ చేసి చూసి చదువుతామా మనం? ఆల్రెడీ లేదా మంచి ఫీడ్బ్యాక్ అన్న వేరే వాళ్ళు ఇచ్చుంటే, మంచి రేటింగ్స్ ఉంటే, మంచి లైక్స్ ఉంటే అది చూస్తాం తప్ప కనిపించే అన్ని చూడం కదా. సో అట్లాగే మనం కూడా వీ షుడ్ బికమ్ యాజ్ ఎ ట్రైనర్గా ఉండాలంటే ముందు మన యాక్షన్స్ కరెక్ట్గా ఉండాలి. ఎదుటి వాళ్ళు మనం ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతారంటే నాట్ బై అవర్ స్పీచ్. ఒక అద్భుతంగా ప్రిపేర్ అవ్వచ్చు. ఈ రోజుల్లో ఏముందండి, యూట్యూబ్లో 100 వీడియోస్ వస్తాయి, పుస్తకాలు ఉన్నాయి, కావాలంటే పీపీటీ 2 నిమిషాలు తయారు చేసుకోవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, 100 టూల్స్ ఉన్నాయి. అవన్నీ పెట్టుకొని పోయి నేను చెప్తానంటే కుదరదు. మన అనుభవం ముఖ్యం, మనం ఏం చేసా నేర్చుకున్నది ముఖ్యం. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. యాజ్ ఎ ట్రైనర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది గురుతర బాధ్యత. మనం 10 మందికి చెప్తున్నప్పుడు, వాళ్ళ ముందు వెళ్ళి నిల్చున్నప్పుడు, ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఏంటంటే మనల్ని మనం రిప్రజెంట్ చేసుకోవాలి. అది ఎప్పుడు ఈజీ అవుతుందంటే మనం ఆల్రెడీ ఫాలో అయినప్పుడు ఈజీగా చెప్పగలం. కానీ కేవలం నేర్చుకొని చెప్పడం అనేది ముఖ్యంగా చాలా చాలా కష్టంగా ఉంటుందండి, రైట్? సో మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి. అన్లెర్నింగ్ ఎలా చేయాలి? అన్లెర్నింగ్ అంటున్నారు, రీలెర్నింగ్ అంటున్నారు, ఏదేదో అంటున్నారు. మనం ఎలా చేయాలి అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ రిఫ్లెక్టివ్ ప్రాక్టీస్ అంటారు. అంటే స్వామి వివేకానంద చెప్పినట్టు మనతో మనం టైం స్పెండ్ చేసుకోవడం కొంచెం ఇంపార్టెంట్. కాసేపు మెడిటేషన్, కాసేపు డైరీ రాసుకోవడం. ఎందుకంటే ఒక్కొక్కరికి అలవాటు ఉంటుంది. అందరూ ఒకటే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కానీ రోజుకి 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు మన గురించి మనం ఆలోచించగలగాలి. ఇప్పుడున్న బిజీ ప్రపంచంలో పొద్దున్నే లేవగానే చేతిలో ఫోను, పడుకునే ముందు చేతిలో ఫోను. ఎక్కడ 2 నిమిషాలు మనకు టైం ఉంటుందండి? లేదు. కాసేపు మెడిటేషన్ చేస్తున్నామా? కాసేపు కూర్చుని ఈరోజు ప్లాన్ ఏంటి చేసుకుంటున్నామా? ఈరోజు ఏం జరిగిందని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం చేశానని పడుకునే ముందు ఆలోచిస్తున్నామా? రేపు ఏం చేయాలని ఆలోచిస్తున్నామా? కాసేపు మనం టైం స్పెండ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనం చేసే తప్పులేంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా మన మనసే చెప్తుంది. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. స్పెండింగ్ ఫ్యూ మినిట్స్ ఎవ్రీ డే ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా, రైట్? అట్లాగే కొంచెం క్యూరియాసిటీ పెంచుకోవాలి, ఏదైనా విషయాన్ని నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైనర్ కావాలనుకున్నట్టు ఇప్పటి నుంచి చూసేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడ్వర్టైజ్మెంట్ చూసినా కూడా, ఓహో ఈ అడ్వర్టైజ్మెంట్ ఏ సబ్జెక్ట్కి చెప్తే బాగుంటుంది, ఏ సబ్జెక్ట్లో దీన్ని మనం పిల్లలకు చెప్పొచ్చు, పెద్దవాళ్ళకి చెప్పొచ్చు, మన ట్రైనింగ్లో ఉపయోగించవచ్చు. సినిమాలో ఒక సాంగ్ చూసినప్పుడు అదే గుర్తొస్తుంది. రోడ్డు మీద వెళ్తున్న ఒక పెద్ద హోర్డింగ్ అనిపిస్తుంది. అది చూస్తే కూడా మన మైండ్ సెట్ అనేది అట్లా మారాలి. న్యూస్, ఎందుకంటే రకరకాల న్యూస్ చూస్తూ ఉంటాం. ఆ న్యూస్ చూసినప్పుడు కూడా ఆ న్యూస్లోంచి ఏం మెసేజ్ తీసుకుంటాం? డోంట్ లుక్ లైక్ ఎ రీడర్. టీవీ చూస్తున్న ఒక రెగ్యులర్ విజిటర్ లా కాకుండా ఊరికే చూడడం కాదు, దాంట్లోంచి మనం ఏం మెసేజ్ తీసుకోవాలి, మన పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోవాలండి. ఆ క్యూరియాసిటీ ఉండాలి. ఒక ట్రైనర్కి, స్పీకర్కి ఆ క్యూరియాసిటీ ఉండాలి. ప్రతి విషయంలో, లేటెస్ట్ జరుగుతున్న విషయంలో, ప్రపంచంలో ఏం జరుగుతుంది, రష్యాలో వారు నాకేంటి అనుకోవద్దు, యూరోప్లో ఏం జరుగుతుందో నాకు సంబంధం లేదు అనుకోవద్దండి. ప్రపంచంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయాలి. దాంట్లోంచి ఎన్నో అద్భుతమైన లెర్నింగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా చూస్తూ కొంచెం ఆ క్యూరియాసిటీ ఉంటే ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే ఫెయిల్యూర్స్, మనందరూ కూడా తప్పులు చేస్తూనే ఉంటాము. సో నో బడీ ఈజ్ పర్ఫెక్ట్, వి ఆల్ హ్యావ్ టు లెర్న్ దట్. మనం ఎందుకు ఒక 2 అడుగులు ఏమంటే ఓహో పడిపోతామేమో, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అదే భయంతో ఈ 2 అడుగులు వేయము. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తప్పులు చేయొచ్చు, ఆ తప్పుల నుంచి నేర్చుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమండి, రైట్? సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లెర్న్, అన్లెర్న్ అండ్ రీలెర్న్. సో ఇందాక మనం రీలెర్న్ అనే పదాన్ని వాడలేదు. సో లెర్నింగ్ అంటే మనందరికీ తెలుసు, అన్లెర్న్ అంటే
ఇందాక మన మిత్రులు కొంతమంది చెప్పినప్పుడు అన్లెర్న్ అంటే అవసరమైన విషయాలని నేర్చుకోవడానికి అనవసరమైన విషయాలు పక్కన పెట్టాలి. ఎంప్టీ యువర్ కప్ అన్నాము, లేకపోతే 29 స్టేట్స్ కాదు ఈరోజు 28 స్టేట్లు. ఎప్పుడైతే మన మైండ్ యాక్సెప్ట్ చేస్తుందో 29 కాదు అప్పుడు మాత్రమే 28 అనేది మీరు యాక్సెప్ట్ చేస్తారు. లేదే నాకు తెలుసు, నేను చూసా, న్యూస్లో వచ్చింది, ఎన్నిసార్లు చదువుకోలేదు, గూగుల్లో కూడా చూసా 29 కనిపిస్తున్నాయంటే అన్లెర్నింగ్ అవ్వదు. ఓపెన్ మైండెడ్తో ఉన్నప్పుడు 29 కరెక్టా, 28 కరెక్టా, అవసరమైతే ఒకసారి కౌంట్ చేసి 1 2 3 4 అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకుంటే దట్ ఈస్ అన్లెర్నింగ్. సో అప్డేట్ కావాల్సిన విషయాలని పక్కన పెట్టి, లేదా పాత విషయాలని పక్కన పెట్టి కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన బాధ్యత దట్ ఈస్ అన్లెర్నింగ్. రీలెర్నింగ్ అంటే అప్డేట్ అవ్వడము, రైట్? ఎప్పుడైతే అన్లెర్నింగ్ అవుతుందో, ఎప్పుడైతే పాత విషయాలను పక్కన పెడతామో అప్పుడు రీలెర్నింగ్ అవుతుంది, కొత్త విషయాల్ని నేర్చుకోవడే అవకాశం ఉంటుందండి, రైట్? సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి మీరేం చేస్తారు? మీరు చేస్తారా చేయరా మాకు చెప్తున్నారా కేవలం అంటే యాజ్ అన్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక లాస్ట్ ఇయర్లో నేను ఇన్ని సర్టిఫికేట్స్, ఇన్ని ట్రైనింగ్ అటెండ్ అయ్యాను, ఇన్ని సర్టిఫికేట్స్ తీసుకున్నాను. ఈ రోజే ఉదయం నుంచి స్పెంట్ ఫుల్ డే ఇన్ పోలీస్ ట్రైనింగ్ అకాడమీ, రక్షక్ సర్టిఫికేట్, తెలంగాణ పోలీస్ వాళ్ళు పోలీస్ కాలేజ్లో ట్రైనింగ్ సైబర్ సెక్యూరిటీ మీద, నార్కోటిక్స్, డ్రగ్స్ దాని మీద, ఉమెన్ సేఫ్టీ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇలా రెగ్యులర్గా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అటెండ్ అవుతూ ఉంటాము. 100 మంది పైగా ఇంపాక్ట్ ట్రైనర్స్ ఈరోజు ఆ ట్రైనింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. సో దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అట్లాగే నేను డిఆర్డిఓ ఎంప్లాయీస్కి చాలా మంది చూసే ఉంటారు, బ్రహ్మోస్ అనే మిజైల్ వీళ్ళ టీం తయారు చేస్తారు. హీ ఈస్ ద హెడ్ ఆఫ్ దట్ బ్రహ్మోస్ మిజైల్ ప్రొడక్షన్. ఆ టీంకి ఒక స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి సెషన్ చెప్పే అవకాశం, ఆల్మోస్ట్ 100 మెంబర్స్కి సెషన్ చెప్పే అవకాశం నాకు వచ్చింది. సో ఇఫ్ యూ కీప్ ప్రాక్టీసింగ్, ఇఫ్ యూ కీప్ డూయింగ్, యూ విల్ ఫైండ్ ఆపర్చునిటీస్. మనం నేర్చుకోవచ్చు, ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సరే, ఇంకా చాలామంది నాకు అన్లెర్నింగ్ అర్థం కాలేదు, రీలెర్నింగ్ అర్థం కాలేదు ఎవరైనా అనుకునే వాళ్ళకి నాకు తెలిసి ఇది చూసిన తర్వాత ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి ఈ వీడియో అబ్జర్వ్ చేయండి, చాలామంది చూసే ఉంటారు ఈ వీడియో. ఓకే, సో ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ వీడియోలో మీకు ఏమర్థమైంది? ఎస్, లలిత గారు. సార్ అది యాక్చువల్గా ఫ్లాగ్ చిక్కు పడిపోయిందని చెప్పి మనకు కనిపిస్తుంది. అది ఒక పక్షి వచ్చి తీసింది అని చెప్పి మనకు కనిపిస్తుంది. కానీ క్యాజువల్ గా మీరు ఏం జరిగింది కనిపించింది ఆ చూడండి, పక్షి మీరు ఏం కనిపించిందో చెప్పండి. ఆ వీడియోలో మీకు ఏం కనిపించింది చెప్పండి. మ్యూట్లో ఉన్నారు. పక్షి వచ్చి ఓపెన్ చేసి వెళ్ళిపోయినట్టు మాత్రం కనిపించింది, కానీ జరిగింది వేరు. నో, దట్స్ ఓకే. మీరు జస్ట్ అది అంతవరకు చెప్పండి చాలు. థ్యాంక్ యూ. ఎస్, మహేష్ గారు మీకేం అర్థమైంది చెప్పండి ఆ వీడియో చూసిన తర్వాత. మహేష్ కుమార్ గారు. సార్ హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. అదే పక్షి మన ఫ్లాగ్ కిందికి లాగేటప్పుడు ఆ లాగే స్టక్ అయింది, పక్షి వచ్చి విప్పిపోయింది అనేది మనకు ఆ వీడియోలో ఉన్న మెయిన్. ఎస్, ఓకేనండి, థ్యాంక్ యూ. సో మనకి వీడియో చూడగానే ఏమనిపిస్తుంది అంటే, ఎస్ అక్కడ ఒక స్కూల్లో జెండా ఎగరేస్తున్నారు, ఫ్లాగ్ స్ట్రక్ అయిపోయింది, ఒక పక్షి వచ్చింది అద్భుతంగా సమయ సైన్కి, రైట్? ఒకవేళ ఆ పక్షి రాకపోయి ఉంటే, ఆ ఫ్లాగ్ ఓపెన్ చేయకపోయి ఉంటే పిల్లలంతా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు. మనం ఏదైనా గట్టిగా అనుకుంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. ఇట్లాంటి రకరకాల ఆలోచనలు ఎన్నో వస్తూ ఉంటాయి, రైట్? సో నౌ లెట్స్ వాచ్ అనదర్ వీడియో. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అచ్చా అచ్చా. ఓకే, ఇప్పుడు ఏమనిపించిందో చెప్పండి ఎవరైనా. షేక్ సుబాని గారు. హలో సెకండ్ సార్. వీడియో చూసాక ఏమనిపించింది? ఎస్ ఎస్. అంటే సార్ ఇట్లా ఫ్లాగ్ ను లాగుతున్నారు సార్. ఆ టైంలోనే ఎగ్జాక్ట్లీ సేమ్ టైంకి పక్షి అనేది వచ్చింది సార్. కాకపోతే వీళ్ళందరూ ఏంటంటే ఆ దీని మీద ఉండాల్సిన ఫోకస్ ఆ ఫ్లాగ్ మీద ఉండాల్సిన ఫోకస్ ఇట్లా పక్షి పైకి వెళ్ళిపోయింది సార్. ఆ టైం గ్యాప్ లోనే మనకి
ఫ్లాగ్ అనేది రిమూవ్ అవటం జరిగింది సార్. ఓకే. నారాయణ గారు. ఎస్ సార్. సార్ నేను అబ్జర్వ్ చేసినంత వరకు పక్షి వచ్చే చెట్టు వెనకాల ఉన్నటువంటి చెట్టు మీద వారితే పోలు కరెక్ట్ గా దానికి అడ్డంగా ఉంటే వీళ్ళు జెండా లాగడం అనేది మామూలుగానే జరిగింది, కానీ వెనకాల ఉన్నటువంటి చెట్టు మీద వారిని పక్షి విప్పింది అన్నట్లుగా భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సూపర్ అండి, థ్యాంక్ యూ. శ్రీకర్ గారు. యాక్చువల్లీ పక్షి వచ్చేసి అది కొమ్మ మీద వాలింది, అంటే అందరూ ఫోక్ పైన ఉంది కానీ ఫ్లాగ్ పైన లేదు. అది గమనించి సుబ్రహ్మణ్యం గారు, దీంట్లో మీకు లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్ అనే 3 కాన్సెప్ట్స్ మనం నేర్చుకోవచ్చు దీంట్లో. ఒకసారి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సార్ కాన్సన్ట్రేషన్ అంతా మనకి ఒక పక్షి రావడంతో పక్షి మీదకి డైవర్ట్ అయింది. డైవర్ట్ అవడం వలన యాక్చువల్గా వాళ్ళు గుంజిన దీని వల్లనే జెండా ఓపెన్ అయింది. ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించలేక వాళ్ళు డైవర్ట్ అయ్యారు. అంటే అక్కడికి రావడం వలన అయింది అని మనం అందరం కూడా డైవర్ట్ అయినాం అనమాట. ఓకే, పక్షి వచ్చింది అందువల్ల డైవర్ట్ అయ్యారు. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ. మీ వాయిస్ రావట్లేదు సరిత గారు. ఓకే సార్. జెండా ఎగరగానే అందరూ క్లాప్స్ కొట్టిండ్రు. అంటే అది ఆటోమేటిక్ గా మనకి చిన్నప్పటి నుంచి మనల్ని ప్రాక్టీస్ చేయడం వల్ల ఓకే, జెండా ఎగరగానే చప్పట్లు కొట్టాలి అనేది ఒకటి మన బాడీలో వచ్చేసింది. ఓకేనండి, సూపర్, థ్యాంక్ యూ. భయన్న గారు. ఓకే, భయన్న గారు. నాగేంద్ర గారు. సార్ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఫ్లాగ్ ఎగరేయాలనే ఉద్దేశం అనేది ఉంది వాళ్ళకి. బట్ ఆ ఉద్దేశం ఉండడం వల్ల వాళ్ళు ఫ్లాగ్ ఎగరేస్తున్నప్పుడు వాళ్ళకి అనుకోకుండా వాళ్ళ సంకల్పం గట్టిగా ఉంది కాబట్టి అనుకోకుండా పక్షి రూపంలో మనకు హెల్ప్ అయిందంటే ప్రకృతి కూడా మనకు వాళ్ళకు సహకరించి వాళ్ళ అనుకున్న కార్యం అనేది నెరవేరింది. ఓకే, సూపర్ అండి, సూపర్ సూపర్. శ్రీనివాస్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. అయితే ఫస్ట్ వీడియో వైరల్ అయినప్పుడు మాత్రం అందరూ అనుకున్నట్లుగా ఫ్లాగ్ తిరమర్ర ఇట్లా ఉల్టా అయితే సమయంలో పక్షి వచ్చి సరి చేసిందని చెప్పి వీడియో వైరల్ అయింది. అక్కడ ఆగండి. ఓకే, దట్ ఈజ్ అవర్ లెర్నింగ్. ఎవరైతే ఫస్ట్ వీడియో చూస్తారో అక్కడ ఏం జరిగింది, దట్ ఈజ్ అవర్ లెర్నింగ్ అనుకోండి. ఓకే, ఎస్. ఇప్పుడు చెప్పండి, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ ఒక వీడియో వచ్చింది. ఏమంటే ఆ వచ్చిన పక్షికి కానీ ఇది దానికి ఏ సంబంధం లేదు, పక్షి వచ్చి అటు వెళ్ళిపోయింది, ఫ్లాగ్ దానంతలదే అంటే అనుకున్నట్టుగా కాకుండా సరిగానే అయింది అనే వీడియో కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వైరల్ అయింది. ఓకే, థ్యాంక్ యూ అండి. జోసెఫ్ గారు, వాట్ ఈస్ అన్లెర్నింగ్ హియర్ అండ్ రీలెర్నింగ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్నింగ్ అంటే ఏంటంటే సార్, ఇంట్లో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పక్షి వచ్చినట్టు వెళ్ళినట్టుగా మనం ఫస్ట్ టైం లెర్న్ చేస్తున్నాం. తర్వాత అన్లెర్నింగ్ ఏంటంటే దాన్ని అలా కాకుండా అది ఇంకో పర్స్పెక్టివ్ లో చూసాం మనం దాన్ని. ఇప్పుడు ఇందులో రీలెర్నింగ్ ఏంటంటే మళ్ళీ దాన్ని అదే విధంగా వేరే విధంగా చూస్తే అది అలా జరగలేదు, ఫ్లాగ్ దానంతరదే ఓపెన్ అయిపోయింది అని చెప్పి తెలిసింది మనకి రీలెర్నింగ్ లో. ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ. శ్రీధర్ గారు, మీరు ఏమైనా చెప్తారా? సార్ ఇందాక చెప్పాను, అంటే ఓన్లీ పక్షి వచ్చేసి చెట్టు పైన వాళ్ళ అందరి ఫోకస్ పక్షి మీద ఉంది తప్పితే ఆ ఫ్లాగ్ పైన లేదు. సో ఆ టైంకు అది అయిపోయింది. అది ఇన్ టైంలో ఫ్లవర్స్ పడడం, ఆ పక్షి వెళ్ళిపోవడం ఒకటేసారి జరిగింది కాన్సెప్ట్. సూపర్ సూపర్. సో ఫస్ట్ మళ్ళీ ఒక్కసారి సమరైజ్ చేస్తారండి, జాగ్రత్తగా వినండి అందరూ. ఎవరికైతే అర్థం కాలేదనుకుంటే ఒకసారి జాగ్రత్తగా. లెర్నింగ్ ఏంటంటే ఫస్ట్ ఒక వీడియో చూడగానే ప్రతి ఒక్కరం కూడా అనుకున్నాం, ఆహా ఏమి అద్భుతం అండి, ప్రకృతి సహకరిస్తుంది, మంచి పని చేయాలన్నప్పుడు. సో అందరూ అనుకున్నారు పక్షి వచ్చింది, ఫ్లాగ్ను కదిలించింది, అలా వెళ్ళిపోయింది, ఫ్లాగ్ ఓపెన్ అయింది అని చెప్పి అందరూ అందరూ అసలు అనుకోవడానికి అందులో డౌటే లేదు, అంత అద్భుతంగా అలా కనిపించింది. కానీ తర్వాత వచ్చిన వీడియో చూసినప్పుడు చాలామంది యాక్సెప్ట్ చేయరు. అరే అదేంటి, నేను చూసా కదా, పక్షి వచ్చింది కదా, ఫ్లాగ్ను తగిలించింది కదా, అక్కడ అయిపోతాం. ఫస్ట్ ఆగండి, ఓకే, సెకండ్ వీడియో చూడండి, ఓపెన్ మైండెడ్తో చూడండి. అది తప్పు అని గ్రహించడమే అన్లెర్నింగ్. నేను ముందు చూసిన విషయం తప్పు అని గ్రహిస్తే చాలు, దాన్ని పక్కన పెట్టేస్తాం అన్లెర్నింగ్. ఓహో మరి యాక్చువల్గా ఏం జరిగింది సెకండ్ వీడియోలో కనిపించింది, ఆ పక్షి వచ్చింది, ఎక్కడో కొంపైన కూర్చుంది, కేవలం అది యాదృచ్ఛికం, తాత్కాలికం, అదే టైంలో జరిగినాయి రెండు, ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. కానీ మన మైండ్ అప్పుడు అలా అనిపించింది, కానీ సెకండ్ టైం దాన్ని అర్థం చేసుకుని యాక్చువల్గా జరిగిన విషయాన్ని మనం గ్రహించడమే రీలెర్నింగ్. ఓకే, సింపుల్గా మళ్ళొక్కసారి చెప్తున్నాను, ఫస్ట్ చూసింది లెర్నింగ్,
అది తప్పు అని గ్రహించడం అన్లెర్నింగ్. దాన్ని అసలు యాక్చువల్గా ఏం జరిగింది తెలుసుకోవడమే రీలెర్నింగ్. సో మనకు తెలిసి ఎన్నో విషయాలు మారుతూనే ఉంటాయి, చేంజ్ అవుతూనే ఉంటాయి. సో వీ హ్యావ్ టు కీప్ లెర్నింగ్. సో మనకు తెలిసిన విషయం ఈరోజు సేమ్ ఉండకపోవచ్చు, మనకు తెలిసిన విషయం ఈరోజు సేమ్ ఉండకపోవచ్చు, రేపు మారుతూ ఉండొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం, టెక్నాలజీ యుగం అన్నీ మారిపోతూనే ఉంటాయి. సో మనల్ని కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనకు తెలిసిన నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అన్లెర్నింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో మరి మీరు అనుకున్న లక్ష్యాలవన్నీ కూడా ఫోకస్ లేకపోతే సాధ్యం కాదు. ఎట్లా అయితే ఒక పెన్నుని మీకు పెన్ ఇచ్చేసి మీరు మొత్తం ఒకసారి ఓపెన్ చేయండి, అన్ని ఈ పార్ట్స్ ఇప్పేసేయండి, మళ్ళీ పెట్టండి అంటే ఒక ఆర్డర్ ప్రకారం చేస్తేనే అది అవుతుంది. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అవదండి. అందులో ఉన్న 2-3 పార్ట్స్ అయినా కూడా ఒక ప్రాసెస్ ఫాలో కావాలి. అలాగే ఈ ట్రైనింగ్ కూడా ఒక ప్రాసెస్ ఫాలో కావాలి. ఈ ట్రైనింగ్ స్టెప్స్ మీకు రోజు ఫాలో అవ్వడం జరుగుతుందండి. మీరు రోజు కూడా అసైన్మెంట్స్ ఇస్తారు, ఫీడ్బ్యాక్ అడుగుతారు. ఏం జరిగితే మీకు అవుట్పుట్ ఏం అడిగితే అది చేయాలి. ఎందుకంటే ఇట్స్ అ డిజైన్డ్ ప్రోగ్రామ్. ఈ ట్రైనింగ్ సక్సెస్ఫుల్ కావాలంటే, మీరు అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే ప్రాసెస్ ఫాలో కావాలి. ఆ ప్రాసెస్ అనేది 207 బ్యాచ్లు, మీకు 206 బ్యాచ్లకి ఆల్రెడీ దట్ ఈస్ అ ప్రూవెన్ ప్రాసెస్. ఎంతో మంది ఇంపాక్ట్లో ఎన్నో విషయాలు నేర్చుకుని అద్భుతమైన ట్రైనర్స్గా, అద్భుతమైన స్పీకర్స్గా ఉన్నారు. సో మనం ఆ ఫోకస్ అనేది లేకుండా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము అండి. సో అట్లాగా మీ నెక్స్ట్ 30 డేస్లో కూడా మీకు ఎన్నో అద్భుతమైన ఐడియాస్ వచ్చే అవకాశం ఉంటుంది. మీ సెషన్స్ చేసినప్పుడు, మీరు అసైన్మెంట్స్ చేస్తున్నప్పుడు, మీరు ఆలోచిస్తూ ఉన్నప్పుడు, రోడ్డు పైన వెళ్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు 100 ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఇలాంటి ఐడియాస్ ప్రాబ్లం ఏంటంటే మన మైండ్ ఈజ్ టూ బిజీ ఆక్యుపైడ్ విత్ సో మెనీ థింగ్స్. కాసేపట్లో మర్చిపోతాం. అటువంటప్పుడు అందుకోసం ఒక చిన్న ఐడియా బుక్ లాంటిది పెట్టుకోండి. లేకపోతే మొబైల్లో చాలా యాప్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. నోట్స్ యాప్ కావచ్చు, రకరకాల యాప్స్ ఉన్నాయి. ఏదైనా మీ మైండ్కి స్ట్రైక్ అయితే వెంటనే నోట్ చేసుకోండి. దట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. అది ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని ఊరికే అనలేదు. కానీ ఈ 30 రోజుల్లో కావచ్చు, తర్వాత కావచ్చు, మీకు బిజినెస్ ఐడియాస్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ఐడియా కావచ్చు, పర్సనల్ ఫ్యామిలీ రిలేటెడ్ కావచ్చు, మీ ఫ్యూచర్ గురించి కావచ్చు, అద్భుతమైన ఐడియాస్ చాలా వరకు వస్తాయి. చాలా స్పార్క్స్ వస్తూ ఉంటాయి. కానీ ఐఎమ్ డామ్ షూర్ ఫర్ ఎగ్జాంపుల్ సెషన్ మధ్యలో ఐడియా వచ్చింది అనుకోండి, సెషన్ అయిపోయేసరికి మీరు మర్చిపోతారు. ఏదైనా గుర్తు రాగానే వెంటనే రాసుకోవడానికి మీరు బుక్, ఒక యాప్లో ఏదో ఒకటి పెట్టుకోండి. దెన్ ఇట్ విల్ హెల్ప్. అదర్వైజ్ మనకు వచ్చే ఐడియాస్ అన్ని కూడా మర్చిపోతూ ఉంటాం. చివరగా ఒక చిన్న వీడియో చూసి మనం ముగిద్దాం. సో దట్స్ ఫైన్. సో ఏం లేదండి, మనకి ఇక్కడ ఇంతమంది అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. సో మీతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, రకరకాల పోలీస్ వాళ్ళు ఉన్నారు. యూజువల్గా ఏం జరుగుతుందంటే ట్రైనింగ్ అనేది కేవలం మన కొలీగ్స్తో జరుగుతుంది. సాఫ్ట్వేర్ అంటారు, సాఫ్ట్వేర్తో నేర్చుకుంటారు, పిల్లలతో నేర్చుకుంటారు, ఎల్ఐసి వాళ్ళతో నేర్చుకుంటారు, రైట్? పోలీస్ వాళ్ళతోనే నేర్చుకుంటారు. కానీ దట్ లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ లిమిటెడ్. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. ఇలాంటి ఒక సత్సంగత్వం, సాంగత్యం కావాలి. ఇంతమంది ఎక్స్పీరియన్స్ మీకు ఉపయోగపడుతుంది ట్రైనింగ్లో. మీ గ్రూపులో 7-8 మంది ఉంటారు, ఒక మెంటర్ ఉంటారు, ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, నాలాంటి ట్రైనర్స్ రోజు ఒకరు వచ్చిపోతుంటారు. సో దెర్ ఇస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇంతమందితో కలిసి నేర్చుకునే అవకాశం అనేది చాలా చాలా రేర్. సో యూజ్ దట్ ఆపర్చునిటీ. మంచి సాంగత్యం, మంచి లెర్నింగ్. ఎందుకంటే అన్ని చోట్ల కూడా ఎక్కువ మంది మీకు లెర్నింగ్ చేసే వాళ్ళు ఉండరు. అలాంటి వాళ్ళ మధ్యలో మనకు మంచి ఇన్స్పిరేషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఒకరిని చూసి ఒకరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో యూజ్ దట్ ఆపర్చునిటీ. అండ్ సరే, ఈ 30 రోజులు ప్రోగ్రామ్ అయిపోయింది, లేకపోతే వారం రోజులు నేర్చుకునేవన్నీ నో. దట్ లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్ ఇస్ ఎ సైకిల్. ఇట్ హ్యాస్ టు రిపీట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఒకసారి చేస్తే సరిపోదు, మన లైఫ్ లాంగ్ అనేది చేస్తూనే ఉండాలి, రైట్? ఎలా అయితే ఒక బొగ్గు వజ్రంగా మారాలంటే ఆబ్వియస్గా ఇట్ రిక్వైర్స్ స్ట్రెంగ్త్. నో స్ట్రగుల్, నో స్ట్రెంగ్త్, నో ఛాలెంజెస్, నో గ్రేట్నెస్, నో ప్రెషర్, నో డైమండ్స్. బొగ్గు నుంచి డైమండ్గా మీరు అందరూ మారాలనుకుంటే ఎస్, యూ హ్యావ్ టు స్ట్రగుల్, యూ హ్యావ్ టు పుట్ సమ్ యువర్ స్ట్రెంగ్త్. దెర్ ఇస్ నో అదర్ వే. ఛాలెంజెస్ ఉంటాయి, ప్రెషర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటేనే కోల్ కెన్ బికమ్ ఎ డైమండ్. సో నెక్స్ట్ 30 days కూడా యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ ఆఫ్ దీస్. దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ ఎ వండర్ఫుల్ ట్రైనర్, వండర్ఫుల్ స్పీకర్, ముఖ్యంగా ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అయ్యే అవకాశం ఉంటుందండి, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో మనకి అద్భుతమైన అవకాశం కల్పించిన మన గురువు గారికి, శ్రీనివాస్ పెరుమాళ గారికి, ఎంటైర్ మెంటర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. సో రేపు స్వామి వివేకానంద జయంతి, అందరికి కూడా ముందుగా శుభాకాంక్షలు. ఇంపాక్ట్ తరపున ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 8 గంటల వరకు 24 hours మ్యారథాన్ చేస్తున్నాము. 100 మంది స్పీకర్లు, 100 మంది టాపిక్స్ పైన
ఈరోజు రాత్రి అంతా, ఈరోజు 6 గంటల నుంచి నైట్ అంతా కూడా కంటిన్యూస్గా 100 మంది మాట్లాడతారు. రేపు 8 గంటల వరకు వీళ్ళంతా ఇంపాక్ట్లో నేర్చుకున్న ట్రైనర్స్. సో అవకాశం ఉంటే మీరందరూ కూడా దాంట్లో జాయిన్ అవ్వండి. గ్రూప్లో మీకు లింక్ షేర్ చేయమని మన సార్ రిక్వెస్ట్ చేస్తాను. సో అద్భుతమైన అవకాశం, మనకు స్వామి వివేకానంద గారు చెప్పిన ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. పేషెంట్గా వినడమే కాదు, మీరు చాలా అద్భుతంగా ఇంటరాక్ట్ అయ్యారు, మంచి మంచి ఆన్సర్స్ ఇచ్చారు. వెరీ వెరీ నాలెడ్జబుల్ పీపుల్ అందరూ మీ దగ్గర నుంచి కూడా ఎంతో నేర్చుకునే అవకాశం నాకు వచ్చిందండి ఈరోజు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ అని మంచి సెషన్ తీసుకున్నాం ఈరోజు. మ్యామ్, ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్ శ్రీధర్ వీరమల్ల గారు మాకు మంచి కనువిప్పు కలుగజేశారు సార్. జీవితం అంతా నేర్చుకోవాలి, కానీ సంపాదించడం మొదలు పెట్టగానే నేర్చుకోవటం మానేస్తున్నాం. కానీ వెలితి జీవితం అంతా మమ్మల్ని వెంటాడుతుంది. అందుకే ఇక్కడంతా మేము నేర్చుకోవడానికి వచ్చాం సార్. ఆస్తులు, మా క్వాలిఫికేషన్స్ అన్నీ రాయించి మేమేంటో అన్నది ఒకసారి వెనక్కి తీసుకెళ్లారు. మమ్మల్ని మేము గుర్తు చేసుకున్నాము. లర్న్, అన్లర్న్, రీలర్న్ చేయకపోతే ఇలిటరేట్స్, నిరక్షరాస్యులు అని గుర్తు చేశారు సార్. మా పొజిషన్ ఏంటో మేము రియలైజ్ అవ్వగలిగాము. సెల్ఫ్ యాక్చువలైజేషన్, ఎస్టీమ్, సోషల్ బిలాంగింగ్, సేఫ్టీ నీడ్స్ అండ్ సైకలాజికల్ నీడ్స్లో మేము ఎక్కడున్నామో మేము గుర్తు చేసుకోగలిగాం సార్. మా సొంత అభిప్రాయాలు కాదు, ఎదుటివారి దృక్పథం బట్టి ముందుకు వెళ్ళాలని నేర్చుకున్నాము. పండగ రాగానే పాతవన్నీ ఎలాగా తీసేసి కొత్తవి ఆహ్వానిస్తామో అలాగా రీలర్న్ చేసుకోవాలి అన్లర్న్తో అని మీరు చెప్పారు సార్. అది మమ్మల్ని ఎంతో ఇంప్రెస్ చేసింది. అప్డేట్ అవడానికి ప్రయత్నం చేస్తాం సార్. ఓడిపోవటం కాదు, తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ అని కూడా మేము గ్రహించగలిగాము. ఎంటీ యువర్ కప్, మేము కప్పు ఎంటీ చేసుకుంటేనే కొత్తవి నేర్చుకోగలుగుతాము. మనసు నిండా ఆలోచనలు, పాత ఆలోచనలు ఉంటే కొత్త వాటిని ఎట్లాగా ఆహ్వానించలేమో. కాబట్టి అన్లర్న్ యువర్ కప్ అన్నది మమ్మల్ని చాలా ఇంప్రెస్ చేసింది సార్. ఓపెన్ మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకే అందరి అనుకునే దృక్పథం కూడా మనం ఆహ్వానించాలి. మనం అనుకున్నదే గొప్పది కాదని తెలుసుకున్నాము. లర్నింగ్కి ఉన్న అడ్డంకులు కూడా తెలుసుకున్నాం సార్. ఫియర్, పాత అలవాట్లు, మరి ఎదుటి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయలేకపోవటం, ఇనర్షియా, సవాళ్ళను ఆహ్వానించలేకపోవటం వల్ల మేము నేర్చుకోలేకపోతున్నాము. రిమోటే మన చేతిలో లేదు, కానీ మన చేతిలో లేని విషయాల గురించి చాలా ఎక్కువగా ఆలోచించి సమయం అంతా వేస్ట్ చేస్తున్నాము. మన యాక్షన్సే మాట్లాడతాయి, కాబట్టి నేర్చుకోవటం చాలా ముఖ్యమని తెలుసుకున్నాం సార్. ఇప్పుడు రీలర్న్ చేయాలి అంటే మనం అప్డేట్ అవ్వాలి. ఎప్పటికప్పుడు లర్న్, అన్లర్న్, రీలర్న్ చేస్తూ మనం తప్పులు గ్రహించుకుంటూ ముందుకు వెళ్తాం నేర్చుకున్నాం సార్. బొగ్గు వజ్రంలాగా మారాలి అంటే కంపల్సరీ లర్న్, అన్లర్న్, రీలర్న్ అన్నది మాకు చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ ద లెసన్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ వండర్ఫుల్ సమ్మరీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, విత్ యువర్ పర్మిషన్ క్వశ్చన్స్ ఏమైనా తీసుకుందాం? షూర్ అండి. సార్, ఈ సెషన్ మీద